శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న ఆవిడకి సంబంధించినటువంటి విషయాలు రాశారు. ఆవిడ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. అంటే క్లుప్తంగా చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆవిడ ఈ శీర్షికలు వింటూ, మనం ఈ భూమి మీదకి తెలిసి రాలేదు, తెలిసి పోలేము, ఈ మధ్యలో జరిగేది ఒక నిజము లాంటి మాయ కదా, బంధాలు అంటే ఎమోషన్స్, రిలేషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ ఇవి ట్రూ కాదు, అలాగని ఫాల్స్ కూడా కాదు, కళ డ్రీమ్ ఒక అబద్ధం, మనం మేలుకుంటే కళ అబద్ధం, అలాగే జీవితం ఒక కళ, మనం ఆత్మగా మేలుకుంటే. మరి ఈ బంధాలతో మమేకమైపోతాము. ఎన్ని బంధాలలో చిక్కుకున్నా మనం మిగతా వారిలా కాకుండా కొంచెం భిన్నముగా ఆలోచించగలిగిన, మనం ఆత్మస్వరూపులమని తెలుసుకోవాలని ప్రయత్నించే ప్రాసెస్లో ఎన్నో అడ్డంకులు నాకు ఎదురవుతున్నాయి. అందరిలాగా జీవితాన్ని అనుభవించినప్పుడే ఈ గోల లేదు. ఇప్పుడు నా లోపలికి నేను వెళ్ళి ప్రయత్నంలో అంటే సాధనలో నా కుటుంబమే నాకు సంకెళ్ళుగా మారింది. దేవుడు ఎందుకు నన్ను ఎంతలా పరీక్షిస్తున్నాడో అర్థం అవటం లేదు. నేను అన్నీ ఇప్పుడు వదిలేసుకున్నా, నాతో నా పిల్లలు ఇద్దరు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే నేను అన్నీ ఇప్పుడు వదిలేసుకున్నానండి, కుటుంబంలో ఇంకెవరు లేరు, పిల్లలతో కలిసి ఉన్నారు. ఓకే, జాబ్ కోసం రోడ్డు మీద పడ్డాను. మా నాన్న ఈ లోకంలో లేరు. 5 నెలల క్రితం క్యాన్సర్తో చనిపోయారు. ఉన్న ఒక్క అన్నయ్య సహాయం తీసుకొని ఉన్నాను. ఇన్ని కష్టాల్లో కూడా నేను రాత్రిపూట చేసే నా ఆధ్యాత్మిక సాధనలో మాత్రమే సాటిస్ఫాక్షన్ పొందుతున్నాను. ఇలా ఎన్ని రోజులు ఉంటానో తెలియట్లేదు. నా పిల్లల ముఖం చూసి నా బాధ్యత గుర్తొస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టి జీవితంలో ఎదగాలి అని ముందుకు వెళ్తుంటే నా ఆత్మకి నేను ద్రోహం చేస్తున్నా అని బాధగా కూడా ఉన్నది. ఒక్క ట్రాక్ మీద 2 ట్రైన్స్ వెళ్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలాగే ఉన్నది. నాకు మీరు ఒక మంచి సూచన ఇవ్వగలరని ఆశిస్తూ మీ సోదరి. ఇంకా పైన చాలా రాశారు. అంటే ఆధ్యాత్మిక సాధనలో ఎవరెవరిని అనుసరించారు, ఏమేమి పుస్తకాలు చదివారు, ఎటువంటి గురువులను అనుసరించారు, ఇవి కూడా రాశారు. ఇప్పుడు టోటల్గా నాకు అర్థమైన విషయం క్లుప్తంగా ముందు చెప్పుకుందాం. అంటే ఇవన్నీ మనందరి జీవితాలలో ఉండే, అందుకని ఇవి ముందు మనం బాగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలు ఏదో గబగబా పుస్తకాలు చదివేసి శ్లోకాలు చెప్పేసుకొని దాని అర్థాలు చెప్పేసుకొని గొప్ప గొప్ప పదప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ ఉండదు. అక్కడ జీవితం ఇలాగే ఉంటుంది, ఇలాగే జీవించాలి. ఇప్పుడు వీరికి కుటుంబ సంబంధ బాంధవ్యాలు లేవు. అంటే నాకు తెలిసి భర్తతో వీరు లేరు, అర్థమైంది. అది పిల్లలు ఉన్నారు, ఈవిడ ఉన్నారు. తండ్రి సాయంతో కొన్నాళ్ళు ఉన్నారేమో. తండ్రి ఒక 5 నెలల క్రితమే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు ఎవరో అన్న సహాయంతో ఉంటున్నారు. ఇప్పుడు ఆవిడ రాసిన దాంట్లో ఆవిడ మనోవేదనలో ఆవిడ చెప్పింది ఏంటంటే, మామూలుగా అందరిలాగా ఏదో ఈ దేవుడు, భక్తి, ఆధ్యాత్మికత అని అనకుండా ఉన్న రోజుల్లో జీవితం హాయిగా సాగిపోయింది. ఇప్పుడు ఏదో ఈ సాధన అని మొదలెట్టేటప్పటికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఈ పిల్లల ముఖం చూసి ఇప్పుడు కొత్తగా మరి పిల్లల్ని పోషించుకొని ఏదో ఉద్యోగానికి వెళ్ళాలి ప్రయత్నించుకుంటున్నానని రాశారు. పిల్లల ముఖం చూసి ఆ బాధ్యతలన్నీ చెయ్యాలి, నేను ఇప్పుడు చేయకపోతే ఎలాగ అనిపిస్తుంది ఒక పక్కన. రెండవ పక్కన ఆధ్యాత్మికత విషయాలు అనేక వినున్నాను, సాధన చేసుకోవాలి, లేకపోతే నా ఆత్మకు నేను ద్రోహం చేసుకుంటున్నానేమో అని అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ ఆత్మద్రోహానికి కుటుంబ ద్రోహానికి మధ్యలో నలిగిపోతున్నారు. అది అసలు విషయం. అంటే ఏంటి, నేను ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలా లేదా అసలు ఈ కుటుంబం చేయాలా? అంటే ఆధ్యాత్మిక సాధన అనేది పక్కన పెట్టేస్తే ఇది ఊరికనే మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా నాతో సహా
ఆధ్యాత్మిక సాధన అనేది మనకు మనం చెప్పుకునేటువంటి ఒక సాకు. ఆధ్యాత్మిక సాధన ఏమి ఉండదు అసలు. ఇక్కడ మంచిగా జీవించటం అంతే. సాధన అంతా జీవించడానికే ఉంటుంది. డబ్బు సరిపోదు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, అనారోగ్యాలు, ఇబ్బందులు ఇవన్నీ మర్చిపోయి కాసేపు ఆధ్యాత్మికం నువ్వు ఆత్మవే, అనంతాత్మవే, లేకపోతే ఏదో దేవుడు, గుడి, మతం, ప్రచారం ఇవి పెట్టుకున్నాం, అటానికి వెళ్తూ ఉంటాం. వేటి వెనక వెళ్ళినా జీవితం నిజం, వాస్తవం. ఇప్పుడు ఈ కళ లాంటివని ఇవి బోళ్ళు చెప్పారు. ఇవన్నీ శీర్షికల్లో ఎక్కడైనా ఉదాహరణలుగా చెప్పుకోవటానికి బాగుంటాయి. ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి. అవేంటి? ఉదాహరణలుగా చెప్పుకోవడానికి చెప్పారంతే. జీవితం ఇప్పుడు జీవించాలి. జీవితం కళ ఏం కాదు. ఎవరికి కళ జీవితం? ఓ రమణ మహర్షికి కళ, మనకు కాదు. ఎందుకని? ఓ రమణ మహర్షి తాను జీవన్ముక్తుడు అయిపోయారు కనుక, ఓ శంకరాచార్యుల వారు ఆయన జీవన్ముక్తులు కనుక ఓ పోలిక పోల్చి చెప్పినప్పుడు స్వప్న తుల్యము అని రాశారు. మనకు కాదే, అది మనకు నిజమే. దాన్ని కూడా మనం ఆ స్వప్న తుల్యం అనే దాన్ని వ్యావహారికంగా ఆత్మ గురించి వచ్చినప్పుడు చెప్పుకుంటున్నాం తప్ప, ఇప్పుడు మనం 100 సంవత్సరాలు బ్రతికి ఉండటం నిజం, 100 కాకపోతే 90, 80 ఇవన్నీ బ్రతికి ఉండటం నిజం. ఇందులో ఈ శరీరం నిజం, దీని అనారోగ్యాలు నిజం, దీని బాధలు నిజం, దీని కష్టాలు నిజం, దీని సమస్యలు నిజం, అన్నీ నిజమే. మరి ఇన్ని నిజాల మధ్య ఎందుకంటే ఆధ్యాత్మికం చెప్పుకోవడం అంటే, ఆధ్యాత్మికత చెప్పుకునేది సామాన్య మానవుడికి, అయ్యా నువ్వు మంచిగా బతకాలి, మంచిగా బతకపోతే ఆ కర్మఫలాలు నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఖచ్చితంగా మంచిగా బతకాలి. ఎందుకని? నేను బాగా బతకాలనుకుంటాడు, మంచిగా బతకాలనుకోడు ఏ మనిషి. నేను బాగా బతకాలి, చక్కగా బతకాలి, ఆనందంగా బతకాలి, సుఖంగా బతకాలి, హాయిగా బతకాలి అనుకుంటాడు ప్రతి మనిషి. ఎవరైనా, నేను కూడా అలాగే అనుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను? నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి, నా పిల్లలు నాకు అనుకూలంగా ఉండాలి, నా తల్లిదండ్రులు నాకు అనుకూలంగా ఉండాలి, నా స్నేహితులు నాకు అనుకూలంగా ఉండాలి, మొత్తం ప్రపంచం నాకు అనుకూలంగా ఉండాలి అని కోరుకుంటూ ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాను. అలా ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? అన్నీ నాకు అనుకూలంగా ఉండవు కదా. అందువల్ల నాకు అనుకూలంగా లేని వాటిని నాకు శత్రువులుగాను, నాకు అనుకూలంగా ఉన్న వాటిని నాకు మిత్రులుగాను, నాకు అనుకూలంగా లేని వాటిని నాకు దుఃఖాలుగాను, నాకు అనుకూలంగా ఉన్న వాటిని నాకు సుఖాలుగాను భావించుకుంటాను. ఈ సుఖదుఖ భావాలలో మళ్ళీ నలిగిపోయేది ఎవరు? నేనే కదా. అందుకని నాయనా, అసలు నువ్వు శరీరమే కాదు, శరీరం 100 ఏళ్లే ఉంటుంది, నువ్వు అనంత ఆత్మశక్తివి. ఇప్పుడు అనంత ఆత్మశక్తిని నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా పర్వాలేదు, ఆ విషయం వింటూ ఉండు. అది వింటూ నువ్వు ధర్మంగా ఉండడానికి ప్రయత్నించు. ధర్మంగా ఉండకపోతే నీకే ఎక్కువ నష్టం. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటే నాకు కష్టాలు వచ్చినాయి అని ఎవరూ చెప్పబాకండి. అసలు ఆధ్యాత్మిక సాధనకి జీవితానికి సంబంధమే లేదు. జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయి. మనం ఎంత తెలివిగలవడం అయితే అంత డబ్బు సంపాదించుకుంటాం. మనకు ఉండేటువంటి సమస్యలు, బాధలు అందరికీ ఉంటాయి. ఎందుకుండవు? నేను బోల్డ్ శీర్షికల్లో చెప్పాను, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. నాకు 55 ఏళ్ల వయసు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు భయంకరంగా ఉన్నాయి. నేను మొత్తం అందరూ వదిలేశారు. ఓన్లీ నా భార్య, నేను, నా పిల్లలు ఉంటున్నాం. ఇంకెవరితో అసలు సంబంధం లేదు. 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 4వ సంవత్సరం జీవితకాలం మౌనం అని నాకు నేనే జైలు కట్టు కూర్చున్నా. ఎందుకు? ఘర్షణలో అని. అంతకు మించి ఇంకేం లేదు. ఘర్షణలు పడలేక మనుషులతో అంతే, అంతకు మించి ఏం లేదు. మరి నాకు ఏం లేదు. ఇప్పుడు నాకు డబ్బు లేదు, అన్నీ వదిలేసాను, ధన సంపాదన లేదు. ఇంతకు ముందు వరకు మరి అందరితో కలిసి ఉన్నప్పుడు అన్ని ఆ వ్యాపారాల్లో ఉండేవాడిని, వాటితో సాగేవాడిని, డబ్బుకు లోటు లేదు, దేనికి లోటు లేదు, అన్నీ సాగిపోయినాయి. ఇప్పుడు 55 ఏళ్ల వయసులో కొత్తగా ఏం మొదలెట్టినాం? అలా సాగింది. పరిస్థితులు అలా వచ్చినాయి. వచ్చిన పరిస్థితులకి ఏం చేయాలి? యుద్ధాలు ఎందుకని మౌనం పెట్టుకుంది అంతే. యుద్ధం చేయాలంటే ఎవరితో చేయాలి? నా వాళ్ళతోనే చేయాలి. ఖచ్చితంగా నా వాళ్ళతోనే యుద్ధాలు చేయాలి. యుద్ధాలు గొడవ ఎందుకు, గోల ఎందుకు, ఎడిపోతే పోనాయి అని చెప్పి ఆగిపోయి జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. మౌనం పెట్టుకున్నాక ఏమన్నా పరిస్థితులు ఎదిరిపోయినాయి అనుకుంటున్నారా? నాకు ఏమీ లేదు. బోల్డ్ శీర్షికల్లో చెప్పా నేను. మీరు మొత్తం శీర్షికలన్నీ వింటే అసలు మీకు సమస్యలు, మీరు ప్రశ్న కూడా వేయరు. అన్ని శీర్షికలు జాగ్రత్తగా వింటూ ఉంటే మీకే అర్థమైపోద్దండి.
ఇప్పుడు సుమారుగా 1350 శీర్షికలు దాటిపోయినాయి. బోల్డ్ శీర్షికలు ఉన్నాయి వినండి. అందులో చాలా వాటిలో నా గురించి చెప్పి మళ్ళీ మీరు అడిగారని చెబుతున్నా. నాకు అనారోగ్య సమస్యలు బోల్డ్ ఉన్నాయి, మానసిక సమస్యలు బోల్డ్ ఉన్నాయి. మరి కుటుంబ సభ్యులతోనే యుద్ధాలు వచ్చి, గొడవలు వచ్చి, గోడలు వచ్చి, మొత్తం ప్రపంచం వద్దనుకుని జీవితకాలం మౌనం పెట్టేసి కూర్చున్నానంటే మానసికంగా ఎంత సఫర్ అయి ఉంటాను, ఎంత బాధపడితే అది పెట్టుకొని ఉంటాను. మళ్ళీ నా భార్య పిల్లల్ని చూసుకోవాలని డబ్బు కావాలి కదా, మరి డబ్బు వ్యాపారాలు అన్నీ వదిలేసాను. అవన్నీ మా వాళ్ళతో ముడిపడి ఉన్నాయి మొదటి నుంచి. ఇంక అన్నీ వదిలేసాను, పక్కకు వచ్చేసాను. నేను ఒక్కడనే పక్కకు వచ్చేసాను అంతే. 3 ఏళ్ల నుంచి అలా మౌనంగానే ఉంటున్నాను, ఒక్కడనే ఉంటున్నాను, ఆ భయం లేదు. ఆ 3 ఏళ్ల క్రితం వరకు చేసిన వాటికి సంబంధించి ఏదో ఉన్నదో అది పెట్టుకు తింటున్నాను. రేపు చాలకపోతే నా పిల్లలు చదువుకుంటున్నారు, ఆ పిల్లల చదువులకు చాలకపోయినా, నా తిండికి చాలకపోయినా, నా భార్యకి చాలకపోయినా, ఏమన్నా మాకు కష్టాలు వచ్చినా ఇక మా జీవితం దేవుడికే తిరిగేది. మళ్ళీ నేను మొదలు పెట్టాలి ఇప్పుడు ఈ వయసులో, ఎక్కడ మళ్ళీ రోడ్లు పట్టుకు తిరగాలి. అలా అందరికీ ఉన్నాయి కష్టాలు, ఎందుకు లేవు? అలానే ఆధ్యాత్మికత ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు చెబుతున్నానంటే నేను 35 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాను కనుక యుద్ధం చేయకుండా మౌనంగా కూర్చున్నా. యుద్ధం మా వాళ్ళతోనే చేయాలి. యుద్ధం చేయాలంటే మా వాళ్ళతో చేయాలి. మా వాళ్ళనే తిట్టాలి, మా వాళ్ళనే అన్ని నానా రకాలు అనాలి. నేను మంచివాడిని, వాళ్ళు చెడ్డోళ్ళని నిరూపించాలి. ఏదో ఒకటి ప్రపంచంలో, అంతేగా. నేను మంచివాడిని, ఎదురోళ్ళు మంచివాళ్ళు కాదనేక కారణం చెప్పాలి దేనికైనా. అసలు ఎందుకు కార్యకారణాలు చెప్పడం ఎందుకని మౌనం పెట్టుకున్నాను. ఎందుకు యుద్ధాలు ఎందుకని మౌనం పెట్టుకున్నాను. అలానే జీవితం ఎందుకు మౌనం పెట్టుకున్నానంటే నాకు అన్నానికి గడుస్తుంది, ఉండడానికి ఇల్లు ఉంది. కొంచెం మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. మా అమ్మాయి చివరి సంవత్సరం, ఈ సంవత్సరం మా అమ్మాయి చదువు అయిపోద్ది. వచ్చే సంవత్సరం ఏదో ఒక చిన్న ఉద్యోగం అన్న వస్తుంది మా అమ్మాయికి. మా అబ్బాయి ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుద్ది. ఇంకో 3 సంవత్సరాలు చదివితే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఈ లోపల ఏదో అలా గడుపుకుంటున్నాం. కాబట్టి బహుశా నాకు తిండికి ఇబ్బంది లేదు కనుక, సర్దుకోగలనని అనిపించింది కనుక బహుశా మౌనం పెట్టుకున్నానేమో. తిండికి కూడా ఇబ్బంది ఉండి, బతకడమే ఇబ్బంది ఉంటే యుద్ధాలు చేసేవాడినేమో. నేను తెలియదు, మరి తెలియదు. నా పరిస్థితే చెబుతున్నా మీకు. ఇలా ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు మీకు ఆధ్యాత్మికతని, కుటుంబాన్ని వదిలేమని ఎవరు చెప్పారు? అసలు కుటుంబాలు వదలటమే తప్పని నేనే చెప్పేది. ఆ మొత్తం నా శీర్షికలన్నీ వినండి ఒకసారి మీరు. ఆత్మజ్ఞానము అని ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, కనీసం నువ్వు ఆత్మజ్ఞాన స్వరూపుడుగా రమణ మహర్షిలా, ఓ షిరిడి సాయిబాబాలా, ఒక్కలకోట మహారాజులా, పెద్ద దేవుళ్ళ, రాముళ్ళ, కృష్ణుళ్ళ అయిపోలేకపోయినా కనీసం ధర్మంగా అన్న బతుకుతావు అని. నువ్వు ధర్మంగా మంచిగా బతికేది ఎందుకు అంటే, నీ వలన ఎదుటోళ్ళకి హాని జరుగుద్దని కాదు. నువ్వు అధర్మంగా బతకడం వల్ల నీ నెత్తి మీదకే లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని నీ ఇల్లంతా సర్వనాశనం అయిపోద్ది అని. మనం ఎవరిని మోసం చేయలేం. మనం ఎవరిని మోసం చేసినా ఒకవేళ వాళ్ళేం నష్టపోరు. వాళ్ళని రక్షించేది దైవశక్తి ఉంది. ఇక్కడ సృష్టి అంతా అయిపోలా. లేదా మనం ఒకసారి ఏదో డబ్బులకో విషయాలకో కొంచెం మోసం చేస్తే వాళ్ళ జీవితాలు ఏం తలకిందులు అయిపోవు. వీళ్ళు మోసగాళ్ళని రెండోసారి నుంచి జాగ్రత్తగా ఉంటారు. ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒకసారి మోసం చేయగలరు, రెండోసారి మోసం చేసే అవకాశం లేదు. ఇంకొన్ని ఎత్తుకోవాల్సిందే. కానీ మోసం చేసిన వ్యక్తిగా, అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిగా నేను మీరైతే మీరు ఎవరైనా జీవితంలో మనం ఆ మోస ఫలాలు అనుభవిస్తూ మన ఎవరు నమ్మరు. అదే కష్టాలు మనకు వచ్చేది. అందుకని కనీసం మంచిగా బతకాలి అనేది ఆధ్యాత్మికత, భక్తి చెప్పేది. అందుకు ఇవి మాట్లాడుకునేది. నేను కూడా ఎందుకు మనం ఈ గొడవలు, గోళ్ళు, కుటుంబ కలహాలు ఇవన్నీ వద్దు, మనసును శాంతిగా ఉంచుకుందాం, ధర్మంలోనే జీవిద్దాం, ధర్మంగానే ఉందాం, ఉన్నతంతో బతుకుదాం, ఆ తక్కువే తిందాం, తక్కువలోనే బతుకుదాం అనే ఉద్దేశంతో చక్కగా నేను కూడా ఈ మన్నం చేసుకుంటూ వింటున్నటువంటి సోదర సోదరి మనలకు చెబుతున్నా. అంతే తప్ప మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, నేను ఆత్మజ్ఞానాన్ని పొందానని నేను ఏనాడు ఎవరికి చెప్పలే. నేను సామాన్యుడిని అని ప్రతి శీర్షికలో చెబుతున్నా. కానీ ఆత్మజ్ఞానం రావాలంటే ఏంటనే విధి విధానాలు మహాత్ములు ఏం చెప్పారో దాన్ని వాడుక భాషలో చెబుతున్నా. ఎవరైనా ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు నా చిన్నతనంలో నా 6వ ఏట తల్లి చనిపోయింది. అప్పటి నుంచి నేను రకరకాలుగా పెరిగాను. ఇప్పుడు నా బాధలన్నీ ఎవరికి చెప్పను, ప్రపంచానికి చెప్పనా, మనుషుల్ని తిట్టనా, దేవుణ్ణి తిట్టనా, ఎవరిని తిట్టనా, చనిపోయిన మా అమ్మగారిని తిట్టనా, లేకపోతే నన్ను నేను తిట్టుకోనా, నా కర్మ ఏంటని ఎవరిని అనడానికి లేదు. ఎవరి కర్మలలో అనుభవించుకుంటూ వెళ్తాం. ఇలా ఎందుకు అన్నదానికి ప్రశ్నే లేదు. ఇక్కడ
పొద్దున్నే ఒక పులి లేచిందంటే, ఓ సింహం లేచిందంటే, ఒక క్రూర జంతువు లేచిందంటే ఏ జంతువు దొరుకుద్దా ఆహారానికని ఎత్తుక్కొని వెళ్తా ఉంటుంది. దానికి దొరికిన జంతువుని తినేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు నన్నే ఎందుకు తిందని ఆ జంతువు అనుకోవడానికి లేదు. అలాగే ప్రారంధమో కర్మో ఏమో తెలియదు, అది మన మీద ఎందుకు వచ్చి పడిందో తెలియదు. నా 5వ ఏట 6వ ఏట మా అమ్మగారు చనిపోయారు. ఒకసారి ఊహించండి, తల్లి లేని వాళ్ళు ఎలా పెరిగి ఉంటారు. మామూలుగా ఊహించి చూడండి. అలానే నేను దాన్ని ఏం కష్టం అనుకోవట్లా. ఒకళ్ళకి ఒకటి కాళ్ళు లేదు, ఒకటికి చెయ్యి లేదు, ఒకటికి కన్ను లేదు, ఒకటికి ముక్కు లేదు, రకరకాల బాధలు. ఒకవేళ ఇవన్నీ ఉంటే బుద్ధి సరిలేదు, గుణం సరిలేదు, సరైన పెళ్ళం లేదు, సరైన మొగుడు లేడు, సరైన కొడుకు లేడు. ఎవరు బాగున్నారు ఇక్కడ? అసలు ప్రపంచంలో సమస్య లేని మనిషి ఉండడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో సమస్య ఉంటుంది. కానీ అందరికీ ఎవరికాళ్ళకి వాళ్ళ సమస్య భూతద్దంలో కనపడుతూ ఉంటుంది. ప్లస్ ఆధ్యాత్మికము భక్తి అనగానే దేవుడు ఏదో నాకు చేసేయాలి, నాకు చేసేస్తాడు, నేను సాధన చేయడమే గొప్ప విషయం, నేను అసలు దేవుడి గురించి ఒక గంట కూర్చోవడమే గొప్ప విషయం, ఈ సృష్టి నాకు సహకరించేయాలి, దేవుడు నాకు సహకరించేయాలి అనుకుంటే పిచ్చి భ్రాంతి తప్ప ఏమీ ఉండదు. అసలు అలా చెప్పేటువంటి గురువుల మాటలు నమ్మకుండా మోసగాళ్ళు అని కూడా చెబుతున్నాను. అది ఒక భావన. చాలాసార్లు చెప్పాను, జ్ఞానము భావన. నీకు లాభం వస్తుందనో, నీకు శ్రేయస్సు చేకూరుద్దనో, నీకు డబ్బులు వస్తాయనో, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయనో, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయనో, నిరంతరం మిమ్మల్ని కాపాడుతూ మీకు రక్షకుడుగా భగవంతుడు ఉంటాడని ఎవరన్నా చెబితే అది మీ భ్రమ. అలా జరగదు. అలా జరిగేటైతే ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్స్ ఉండవు, ఇన్ని రోగాలు ఉండవు. అసలు రోగమే పుట్టేది కాదు. అసలు రోగాలే పుట్టేవి కాదు, రాకుండా చేసేసేవాడు భగవంతుడు. రోగాలు పుట్టకుండా చేసేవాడు కాదు. భగవంతుడు అనే కాన్సెప్ట్, అనంత ఆత్మజ్ఞానం అనేటువంటి శక్తి ఏది ఉందో, ఆత్మశక్తి, ఆ శక్తిని విశ్వశక్తి అంటారు. మొత్తం సృష్టికి కారణం ఒక శక్తి ఉన్నది, దాని సైన్స్ శక్తి అని చెబుతుంది. అలాగే దానికే ఆత్మ అని పేరు పెట్టారు, ఆత్మశక్తి అని మాట్లాడుకుంటున్నాం. ఆ శక్తి యొక్క నడకలో ఇవన్నీ సాగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకి ఆన్సర్ లేదు అసలు ప్రపంచంలో ఎక్కడ. ఎన్ని గ్రంథాలైనా తిరగండి, అసలు ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది, ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి ఆన్సర్ లేక అది భగవంతుడు లీలా వినోదం అని కొంతమంది రాశారు. అంటే భగవంతుడు పేరుతో రాసేవాళ్ళు లీలా వినోదం అన్నారు. అంతకు మించి ఆన్సర్ ఇవ్వాల. ఆన్సర్ లేదు. ఎలా ఇస్తారు? అది శక్తి. ఆ శక్తిలో జరిగే చర్యలు ఎవరికి తెలుస్తాయి? మనం అందులో ఒక ధూళి కణం. ఎందుకు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఏంటి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జీవితాలు కాబట్టి రోడ్లు బాలు అయిపోతాయి. పెద్ద సెలబ్రిటీ పేరు ఎందుకు చెప్పటం, నేను పెద్ద సినిమా యాక్టర్ ఆమె, పెద్ద సెలబ్రిటీ ఆమె, చక్కగా పెళ్లి చేసుకున్నారు, కానీ విడిపోయారు. మూడు వేళ విడిపోయారు. కోటాను కోట్ల సంపదలు ఉన్నాయి ఇద్దరికి. ఇద్దరు మూడు వేళ విడిపోయారు. పెళ్లి చేసుకొని ఇంక పిల్లలు కూడా పుట్టల. ఆ ఊరికినే ఇద్దరు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు విడిపోయారు. పోనీ ఆమెకు కోటాను కోట్ల డబ్బులు ఉన్నాయి. ఆమె సినిమా యాక్టర్, హీరోయిన్, కోట్లు డబ్బులు ఉన్నాయి. ఆమెకి ఇమ్యూనిటీ డిజార్డర్ వచ్చింది. ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే ఏంటో తెలుసా? శరీరంలో శక్తి నశించిపోతుంది, అంతే. బలం సరిపోవట్లేదు. ఏదో దానికి రకరకాల పేర్లు చెప్పారు. ఆమెకున్న డబ్బులు ఏంటి, ఆమెకున్న వనరులు ఏంటి, ఆమెకున్న వసతులు ఏంటి, కోటాను కోట్లు. అసలు ఆమెకి ఆ డిజార్డర్ రావడం ఏంటి? లోపల శక్తి లేదు ఆమెకి. శక్తి తగ్గిపోతుంది శరీరంలో, దానంతటా అదే శక్తి తగ్గిపోతుంది. దానికి కొన్ని పేర్లు ఉన్నాయి, పేరు చెప్పట్లే నేను మీకు. తెలుగులో అర్థం అవడానికి, సామాన్యులకి అర్థమయ్యేలా చెబుతున్నాను. అసలు శరీరంలో శక్తి దానంతటా తగ్గిపోతుంది ఆమెకి. ఎన్ని తిను, ఎన్ని చెయ్యి, ఏమి చెయ్యి, శక్తిహీనరాలు అయిపోతుంది ఆమె. కదలలేని స్థితికి వచ్చేసింది ఒక టైంలో. సరే, ఏదో డాక్టర్లు వెళ్ళి వైద్యాలు చేస్తున్నారు, ఆమె కూలుకుంటుందో కోలుకోదో. ఆమె బోరుని ఏడు చేస్తూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మనకేదో డబ్బు లేదు, ఈ కష్టాలు ఇవి మనకేనా? వాళ్ళకి సెలబ్రిటీస్ కష్టాలు ఉన్నాయి. కోటాను కోట్లు సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, కోటాను కోట్లు డబ్బులు ఉన్నోళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు సమస్యలు ఎదుర్కోలేక. ఎవడు సుఖంగా ఉన్నాడు అనుకుంటున్నారు ఇక్కడ? అసలు మీరు సుఖంగా ఉండండి అయ్యా, నువ్వు పెంచుకోబాకండి అని చెప్పేది ఆధ్యాత్మికత. ఎందుకు చచ్చిపోవాలి? ఇప్పుడు సెలబ్రిటీలు అన్ని కోటాను కోట్లకి అలవాటు పడిపోయి, నేను ఒక పెద్ద హీరోయిన్ని, నేను ఒక పెద్ద హీరోని, నన్ను ఎవరో గుర్తించేశారు, ఇప్పుడు ఎవరో గుర్తించట్లేదు, నాకు సినిమాలు రావట్లేదు, నేను నిలబడలేకపోతుంది అంటే చిన్న గుమస్తా ఉద్యోగం చేసుకు బతుకు.
నీకు నువ్వే పెద్ద ప్రెస్టేజ్ కల్పించేసుకొని నీకు నువ్వే పెద్ద ఏదో ఆపాదించేసుకొని పెద్ద రాజకీయ నాయకుడిని పెద్ద సినిమా యాక్టర్ని ఇప్పుడు నా పరిస్థితి దిగజారిపోయిందని ఫాల్స్ ప్రెస్టేజ్ క్రియేట్ చేసుకొని ఆత్మహత్య చేసి చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది ఫాల్స్ ప్రెస్టేజ్ నైనా, ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి దేహం ఇది సృష్టిలో ఏర్పడింది. ఓసారి పైకి వెళ్తాం, ఒకసారి కిందకు వస్తాం, ఒడిదుడుకులు సహజము, వాటిని సామాన్యంగా తీసుకోండి అని మహాభారతం లాంటి పెద్ద పెద్ద కథలు చెప్పారు. పాండవులు అంతటోళ్లే చక్రవర్తులనైనా వాళ్ళు ఓడిపోయి సొంత అన్నదమ్ములే అన్న మాయాజోదంలో ఓడించి అడవులకు పంపేస్తే భిక్షం ఎత్తుకు బ్రతికారు నాయన, ఇంతకంటే దారుణం ఉంటుందా, మీరెందుకు ఆత్మహత్యలు చేసుకోవటం అని ఇలాంటి కథలు చెబుతున్నారు. వాళ్ళకి ఊరినే ప్రెస్టేజ్లు పెంచుకోబాకండి, అహంకారాలు పెంచుకోబాకండి, జీవితం దుఃఖమయం అనుకోబాకండి, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటే అక్కడ అప్పుడు అలా దాన్ని సర్దుకొని వెళ్ళండి అని. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు మహారాజునైనా చక్రవర్తి ఆ రోజుల్లో అయినా ఆయన వైభవం సామాన్యమైంది కాదు. కానీ ఒక చిన్న మాట కోసం రాజ్యం వదిలేశాడు, భార్యాపిల్లల్ని అమ్మేశాడు, కాటికి ఆపరి ఉద్యోగం చేశాడు. మనం ఇంకా బెటర్గా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రశ్నలు రాసినటువంటి సోదరి బెటర్గానే ఉంది, నేను బెటర్గానే ఉన్నా, వెంటనే మీరు బెటర్గానే ఉంటారు సత్యహరిశ్చంద్రుడి కంటే. కాటికి ఆపరి ఉద్యోగం అంటే ఏంటి? శవాలు కాల్చే చోట శ్మశానంలో ఉద్యోగం. ఎందుకని ఆయనకు వేరే పనులు రావు, చక్రవర్తిగా బతికాడు, వేరే పనులు రావు, ఏమి చేతి వృత్తులు రావు, ఏమి రావు. అక్కడేముంది, ఊరినే కాపలను ఉంచోవటమే, శవాల దగ్గర సొంతం వసూలు చేసుకోవాలి. ఆ పని ఒకటే వచ్చి ఆయనకి. అందుకని ఆ పని జాయిన్ అయ్యాడు, ఆ డబ్బులు కూడా కడుతున్నాడు. ఈ కథలు ఎందుకు చెప్పారు? ఎంతకంటే దారుణమైన కష్టాలు ఉంటాయని ఆయన అని. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకు అన్ని కష్టాలు ఏం కాదే, కాకపోతే మన కష్టం మనకు పెద్దగానే కనపడుద్ది. నాకెందుకు లేవు కష్టాలు, నాకు బోల్డ్ ఉన్నాయి. అసలు నా జీవితమే అంత కష్టాలమయమే. నా 5 ఏట 6 ఏట మా అమ్మగారు చనిపోయారు. నా చరిత్ర అంతా రాస్తే బోర్ని ఏడవాలి కూర్చొని. కానీ నేను ఏడవట్లా. ఎందుకని ఏడవట్లేదంటే అసలు నా 5 ఏట 6 ఏట మా అమ్మగారు చనిపోయిన కాడి నుంచి నాకు ఒక తెలియదు. మా అమ్మగారు చనిపోయేటప్పటికే నాకేం తెలియదు అసలు. ఎలా ఉంటే అలా పెరిగాను, అందుకని అదే సత్యంగా పెరిగేశాను. ఎంతకంటే గొప్ప తెలిసి ఉంటే కదా. ఇప్పుడు నాకు ఒక తెలిసి 15 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చి మా అమ్మగారితో పెరిగి, మా అమ్మగారు మమ్మల్ని పెంచి, మా అమ్మగారు చచ్చిపోగానే మాకేదో కష్టాలు వచ్చేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోక రోడ్లు పాలు అయిపోతే అప్పుడు ఆ 20 ఏళ్ళకి తెలిసేది కాబట్టి ఒకళ్ళు ఏడుకు వచ్చేదేమో. వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు కూడా విషయానికి చెప్పాను, కష్టాలు మీకే కాదు అందరికీ ఉంటాయి అనడానికి చెప్పాను. కష్టం లేనోళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద మహానుభావులు, రామకృష్ణ పరమహంస చివరి రోజుల్లో గొంతు క్యాన్సర్ వచ్చి తిండి తినడానికి లేదు ఆయనకి, అసలు తినలేకపోయారు ఆయన. కొన్ని నెలల పర్యంతము విపరీతమైన బాధపడ్డారు. ఎవరు బాధపడలేదు. రమణ మహర్షికి చివరిలో సర్కోమా క్యాన్సర్ పుండు చేతి మీద వచ్చింది, 3 సార్లు ఆపరేషన్ చేశారు, చేయి కూడా తీసేయాలి మొత్తం అన్నారు. అలా చివరిలో సంవత్సరాలు గడిచింది ఆయనకి. నిత్యం మోకాళ్ళ నొప్పులు, నిత్యం అనేక బాధలు, శారీరక బాధలు చాలా ఉన్నాయి ఆయనకి. ఎందుకు లేవు శారీరక బాధలు? వాళ్ళకి తెలియదు అనుకున్నారా? పడలేదనుకున్నారా? అనుభవించలేదనుకున్నారా? ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. దేహానికి పరిస్థితి ఇంతే, దేహాలకు ఇలాగే ఉంటాయి. దేహం అన్నీ అనుభవించాల్సిందే. దేహంతో వచ్చేటువంటి సాంసారిక ప్రపంచక విషయాలన్నీ అందరూ బాధపడాల్సిందే, అనుభవించాల్సిందే అనే సత్యాన్ని వాళ్ళు అంగీకరించారు. మనం అంగీకరించలేక దేవుడు ఏదో మేలు చేయలేదని గుద్దుకుంటున్నాం, అంతకుమించి అండి. అలాంటి బాధపడేటప్పుడు గుద్దులాట నాకు కూడా ఉంది. కానీ నాకు ఎవరిస్తారు? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నేను అవన్నీ ఆపేశాను. నువ్వు చెయ్యాలి, ఎందుకు ఆపేసావంటే మొత్తం మా కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఇబ్బందులు వచ్చినాయి. సరే, ఎందుకు వాళ్ళతో ఘర్షణ ఎందుకు మనకు అనుకున్నాను. బాబు మీ వ్యాపారాలు వద్దు, మీరు వద్దు, మీ డబ్బులు వద్దు, మీకు దండం అన్నాను. అప్పుడు నేనే కదా పక్కకు పోవాలి, పక్కకు పోయాను. పక్కకు పోయినాక మరి అందరూ అడుగుతారు కదా, మాదేం సామాన్యమైన కుటుంబము కాదు, మేము చేసిన సామాన్య వ్యాపారాలు కాదు, మాది సామాన్యమైన జీవితము కాదు. ఇంక మీకు చెప్పినా అర్థం కాదు. అందుకని మాకు వేల మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, సామాన్య కుటుంబం కాదు మాది. అందరిలాంటి సామాన్య కుటుంబం అయితే ఏముంది, ఏదో బంధువులు ఉంటారు, గొడవ ఉండదు, గోల ఉండదు, మామూలుగా కూడా ఉండొచ్చు, మౌనం కూడా పెట్టుకోవక్కర్లా. కానీ వేల మందితో సంబంధ బాంధవ్యాలుండి లక్షల కోట్ల టర్న్ ఓవర్ తిరిగేటువంటి బిజినెస్ల్లో ఉన్నా నేను. ఇంకా చెప్పినా మీకు అర్థం కాదు. అందుకని మౌనం పెట్టుకున్నా. ఎందుకు ఇంతమంది వేల మందికి ఇప్పుడు ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎందుకు ఈ గొడవ అంతా? మౌనం అంటే అయిపోయింది కదా. అసలు ఎవరి గురించి చెప్పేది ఏముంది? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు దాకా కలిసింది ఉన్నాం, ఇప్పుడు కలవట్లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓకే, మీది మీకు రేటు ఉండండి, చక్కగా అందరూ మంచోళ్ళే.
ఆ భావన ఎందుకు వచ్చింది? 35 ఏళ్ల నుంచి ఆధ్యాత్మికతలోనే నడుస్తున్నాను కాబట్టి యుద్ధాలు చేయొద్దు, గొడవలు వద్దు, గోళ్ళు వద్దు, తప్పులు వద్దు, తప్ప రైట ఎంచుకోవటాలు వద్దు, మన కర్మ ఇది. మనం అసలు మొదటి నుంచి స్వతంత్రంగా ఒక వ్యాపారం పెట్టుకొని ఉంటే అయిపోయేది. మరి మనం కలిసి ఇందులో ఏడిసాం, సరే ఏదో ఒకటి, అది మన తప్పది. సరే అందుకని వ్యాపారం పక్క వెళ్ళిపోదాం, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ హక్కులు వాళ్ళకే ఉన్నాయి, మనకెందుకు వచ్చిందని పక్క వచ్చాను అంతే. తప్పు ఎవరిది లేదు, వాళ్ళందరూ మంచోళ్ళే. ఒకవేళ తప్పు అయితే నాదే తప్పు. వదిలేసుకొని మౌనం పెట్టుకొని జీవితకాలం మౌనం పెట్టుకుంది నేనే, నా ఎదురోళ్ళు అందరూ మంచోళ్ళే. ఈ భావన ఎలా వచ్చింది అంటే ఆధ్యాత్మికతలో ఉండబెట్టి యుద్ధాలు వద్దని వచ్చింది. ఏదో ఒకటి బతుకుదాం, అట్లా ఏడుద్దాం, లేకపోతే ఏదో పని చేసుకుందాం అని వచ్చింది. అలా యుద్ధాలు వద్దు అనే భావన తెచ్చుకోవటానికి నాయన అందరి మీద ఇల్లు పడిపోబాక, మోసాలు చేయబాక, అన్యాయాలు చేయబాక, అధర్మాలు చేయబాక, తప్పులు చేయబాక, నిన్ను మించిన శక్తి ఒకటి ఉందని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ దేవుడి గురించి చెప్పాల్సి వస్తుంది. అలా ఎవరికి వాళ్ళు ఒక మతం, ఒక విధానం, ఒక పద్ధతి పెట్టుకొని ఆ మతాలు, ఆ మతపు దేవుళ్ళు, ఆచారాలు, సాంప్రదాయాలు పెట్టి పద్ధతిగా బతకండి, ధర్మంగా బతకండి, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని మన బుర్రకు చెబుతున్నారు. నిన్ను మించి నువ్వు శక్తి ఉందని చూస్తుందని, అదే విశ్వశక్తి, దాన్ని దేవుడు అని చెబుతున్నారు. నువ్వు తప్పులు చేస్తే తప్పు ఫలితాలు అనుభవించక తప్పదు అని చెబుతున్నారు. చరిత్రలో వచ్చే కథలన్నీ కూడా మీరు గమనించి చూస్తే మహాత్ములందరూ జీవిత కాలాలు కష్టపడ్డాయే ఉన్నాయి. మనం అందులో మహిమలు మాయలు వింటాం, వచ్చిన ప్రాబ్లం ఇది. మహిమలు మాయలు ఎక్కడా జరగవు, ఎప్పుడు ఈ కష్టాలే. అందరికీ కష్టాలు ఉన్నాయి భూమి మీద, కష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. బయటకు వచ్చినప్పుడు మేకప్ వేసుకొని అందరూ అందంగా కనపడుతున్నారు అంతే. ఇప్పుడు ఎంత దుఃఖం ఉన్నోడైనా దుఃఖం రోజు ఏడుస్తే వస్తాడు రోడ్డు మీదకి. ఆ ఏడుపు ఏదో ఇంట్లో ఏడిసేసుకొని బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలో, కిరాణా సరుకులు తెచ్చుకోవాలో, బయటికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి ఏదో తయారయ్యి ఇంత పౌడర్ వేసుకొని మొహం నీట్గా పెట్టుకొని వెళ్తారు. వీళ్ళకి ఏ కష్టం లేదని చూసిన వాళ్ళు అనుకుంటారు, కానీ కష్టం ఎప్పుడు లోపల హృదయంలో అందరికీ ఉంది. సమస్య లేని మనిషి భూమి మీద ఉండడం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అసలు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళండి, కిటకిటలాడిపోతూ ఉంటాయి హాస్పిటల్ అన్నీ. అసలు వందల వేలల్లో జనం, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా సరిపోట్ల. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పెద్ద పెద్ద లైన్లు, క్యూలు, అసలు అక్కడ మరి జనాలకు సరిపోయిన వసతి వనరు సౌకర్యాలు కూడా ఉండవు, ఎందుకంటే అంతమంది వచ్చి పడిపోతుంటారు అక్కడ. వీళ్ళందరూ ఎవరు బాధలు ఉన్నోళ్లే, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు అసలు. ఇక్కడ కష్టం లేని ఇల్లు ఉండనే ఉండదు. అయితే ఏంటంటే ఇన్ని కష్టాల్లో మళ్ళీ మోసాలు, దగ, కుట్ర, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వాటి ఫలితాలు నీకు తిరిగి వస్తాయి. ఆ ఫలితాలు నువ్వు మొయ్యలేవు, అనుభవించలేవు. అందుకని నువ్వు తప్పులు చేయకుండా ఏదో ఒకటి, అంతే జీవితం, ఉన్నంతలో మంచిగా బతుకు, ఉన్నంతలో మంచిగా బతుకు అన్నారు. కాదు నేను తప్పులు చేస్తానని చేయండి, వచ్చిన ఫలితాలు అనుభవించినాకేం తెలుస్తుంది. అది అనుభవిస్తారని తెలిసి మన మహాత్ములు కరెక్ట్గా చెప్పారు. ఏమీ లేకపోతే లేనితనంలో అలా బతకండి తప్ప తప్పులు చేయకండి, ఎందుకంటే ఆ ఫలితాలు అనుభవించక తప్పదు, తప్పించుకోవటం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవటం కుదరదు. ఈ సత్యాన్ని గ్రహించారు. ఇంతే మహాత్ములు చెప్పింది. ఇప్పుడు కాదు మేము యుద్ధాలు చేస్తాం, చేయండి, యుద్ధాలు ఎవరు చేయొద్దన్నారు, తప్పకుండా చేయండి, గెలిస్తే మంచిదేగా. మీరు ఎక్కడైనా సరే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, సాగితే మంచిదేగా, ఉండొద్దని ఎవరు చెప్పారు అసలు. కానీ మహాత్ములు గ్రంథాలు, దేవుడు, ఆధ్యాత్మికత అనే సబ్జెక్టు గ్రహించిన విషయం ఏంటంటే మంచి తప్ప ఇక్కడ ఏమేమి నిలబడటం లేదు, చెడు ఫలితాలు ఎప్పటికైనా అనుభవించవలసి వస్తుంది. అది గ్రహించిన సత్యాన్ని అనాదిగా చెప్పారు అంతే. ఇక ఆత్మజ్ఞానం అంటారా, ఆత్మజ్ఞానము నేనేదో అనంత ఆత్మని తెలుసుకోవాలి అనేది ఉంది చూసారా, అది భావనే. బోల్డ్సార్లు చెప్పాను, అది భావరూపము, జ్ఞాన రూపము. అది తెలుసుకున్నంత మాత్రాన అయిపోయేది ఏముండదు, శరీరం ఉంటుంది, అన్నం తినాల్సిందే. ఇప్పుడు రమణ మహర్షి ఎన్నో బాధలు పడ్డారు, రామకృష్ణ పరమహంస ఎన్నో బాధలు పడ్డారు, ఎందరో మహాత్ములు శరీరంతో ఎన్నో రకాల బాధలు పడ్డారు. అసలు చుట్టూ ఉన్న శిష్యులు ఎంతోమంది వాళ్ళని బాధలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మనుషులు కూడా వాళ్ళనే వదల్లా, నానా హింసలు పెట్టారు. సిద్ధారూఢ స్వామిని ఆయనైతే ఆయన సొంత శిష్యులే విషమిచ్చి చంపేశారు. ఆయనకి బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు, ఆయన ఆశ్రమాలు స్థాపించారు. ఈ ఆశ్రమాల అధికారం అంతా నేను పెద్దవాడిని అయిపోతానని, నా తర్వాత పలానా శిష్యుడు కొంచెం మంచోడు, అతను బాగా నడుపుతాడు, అతనికి ఇద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. అతను ఎక్కడో బయట ఏదో ప్రచారాల్లో ఉన్నాడు, ఈయన చెప్పారు అతనికి ఇస్తానని.
ఇక్కడ ఉన్న వాళ్ళకి అది నచ్చలేదు, ఈ ఆశ్రమం పెత్తనం ఆడికిస్తాడా, మనమంతా ఏంటని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి వాళ్ళ గురువు గారికే వాళ్ళ శిష్యులే ఆయన తాగే కాఫీలో విషం కలిపి ఇచ్చారు. ఆవిడ ఆ సిద్ధారూఢ స్వామి ఆయన చావు బతుకులు వెళ్ళిపోయాడు, కాళ్ళపూట విషం తాగాడు ఆయన కల్పించారు వీళ్ళు కాఫీలో. ఆయన తన శిష్యుడు ఎవరికైతే ఆయన ఆశ్రమాధిపత్యాలు ఇద్దామనుకున్నాడో అతను వచ్చాడు గబగబా, అయ్యో చావు బతుకుల్లో ఉన్నారని తెలిసి వస్తే ఆయనకి చెప్పాడు, జీవితంలో ఆశ్రమాలు పెట్టబాక, శిష్యుల్ని పోగేసుకోబాక, ఇదిగో నా అనుభవం ఇదే, నన్ను చంపేశారు, మనోళ్ళే చంపేశారు. అదే ఆయన అనుభవం. ఎవరు అద్భుతంగా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు. ఏముంది, బాణం దెబ్బ కొట్టారు ఆయన్ని, ఆయన శరీరం ఎలా వదిలేరు, బాణం దెబ్బ తగిలింది ఆయనకి, బాణం దెబ్బతో చనిపోయారు ఆయన. మీరు పరమాత్మని మనం భావించుకోవచ్చు, ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎలా భావించుకున్నామో పరమాత్మని ఆయన్ని కూడా భావించుకుంటున్నాం. కానీ దేహపరంగా ఆయన బాధలు పడ్డారు, బాణం తగిలింది, చనిపోయారు, శరీరం వదిలేశారు. శ్రీరామచంద్రుడు పరమాత్మే, ఎన్ని బాధలు పడ్డారు. ఆయన తల్లి ఆయన్ని బయటకు వెళ్ళిపోమంది, రాజ్యం నా కొడుకు కావాలంది, అరణ్యానికి వెళ్ళిపోమంది. ఏముంది, అరణ్యంలో పండు ఫలాలు వేసుకొని ఎక్కడ పడుకోవాలో కూడా తెలియని స్థితిలో బతికారు పాపం. భార్య సమేతంగా వెళ్ళి ఏదో ఒక తమ్ముడు పాపం అనుసరించాడు, మన్నయ్య మంచోడని, ఆ లక్ష్మణుడని. ఆయన జీవితం మొత్తం కష్టాలేగా. మరి శరీరపరంగా ఆయన కష్టాలే పడింది, ఆయన ఏం సుఖపడలే. ఈ కథలు ఎందుకు చెప్పారు? దేవుడని ఊహాత్మకంగా అంటున్నాం, వాస్తవంలో ఆయన పడింది కష్టాలు. దేవుడు అనేది ఊహ, జ్ఞానం. శ్రీరామచంద్రుడు దేవుడు అనేది జ్ఞానపరమైన విషయం. శరీరపరంగా శ్రీరామచంద్రుడు పడినవన్నీ కష్టాలే. అలాగే శరీరపరంగా మనకు అన్ని కష్టాలే వస్తాయి. ఆత్మజ్ఞానం అనేది రామచంద్రుడు భగవంతుడు అనేది ఎలా జ్ఞానమో, ఆత్మజ్ఞానం అనేది భావన. నేను అనంతాత్మ, నేను ఇక్కడే మారిపోదు, నేను అనంతాత్మని అనుకున్నా మన శరీరంలో ఏం మారిపోదు. శరీరాకలు మామూలే, శరీర రోగాలు మామూలే, శరీర క్రియలు మామూలే, శరీరానికి ఉండేవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఇవి చెబుతున్నా, నాకు షుగర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, బోల్డ్ రకాల జబ్బులు ఉన్నాయి. ఏం చెప్పను? ఇప్పుడు అవన్నీ జబ్బులు ఉన్నాయని నేను అసలు ఒక్కరోజు కూడా ఏడవను. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ నా ప్రాణం ఎగిరిపోయినా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకని లేదు ప్రాబ్లం అంటే, అలా నేను చనిపోను, చక్కగా నేను ఉంటాను. నాకు దేవుడు ఈ శరీరం ఉంచినంత కాలం ఉంటాను. ఈ శరీరానికి ఎన్ని బాధలు వచ్చినా అనుభవిస్తాను, పడతాను, నన్ను నేను చంపుకోను. ఎందుకంటే శరీరానికి వచ్చేయన్నీ ఎవరికైనా వస్తాయి. శరీరానికి రమణ మహర్షికి వచ్చింది, రామకృష్ణ పరమహంసకి వచ్చింది. అనుభవించాలి ఏం చెప్పారు? అనుభవించాలి అని చెప్పారు. అనుభవిస్తూ కూడా నేను అనంతాత్మనే అనుకోవాలని చెప్పారు. హాయిలో సుఖంలో అన్నీ సాగిపోతుంటే, సమస్యలు లేకపోతే చక్కగా తినేసి పడుకొని నేను అనంతాత్మను అనుకుంటే అసలు అనంతాత్మ ఎట్టవుతావు? సుఖాల్లో ఎవరు ఏదైనా అనుకోగలుగుతారు, కానీ దుఃఖాల్లో అనుకున్నాడు కదా నిజమైనడు. దుఃఖాల్లో అనుకున్నాడు రమణ మహర్షి, నేను అనంతాత్మస్వరూపుడిని. దుఃఖంలో భరించలేనంత దుఃఖంలో తిండి కూడా తినడానికి వీలు లేనటువంటి గొంతు క్యాన్సర్ చిల్లుపడిపోయింది, గొంతులో పురుగులు పెట్టేసినాయి. ఆ స్థితిలో ఒక్క నీళ్లు కూడా లోపలికి దిగని స్థితిలో నేను అనంత ఆత్మస్వరూపుడు అన్నాడు రామకృష్ణ పరమహంస. అప్పుడు కదా అది నిజం. మనం ఏదో నేను అనంత ఆత్మస్వరూపుడును, లేకపోతే నేను జై శ్రీకృష్ణ, జై శ్రీరామ, జై సాయిబాబా, లేకపోతే జై అమ్మవారు అంటే నాకు అన్ని సమకూరిపోవాలి, అసలు నేను దేవుళ్ళని తలవటమే గొప్పతనం, ఆ దేవుళ్ళని తలవటమే పుణ్యం. ఈ దేవుళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు వస్తాయంటే నువ్వు దేవుడిని తెలిసిన ఒకటే, తలవపోయిన ఒకటే. దేవుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నన్ను తలుచుకున్నారు కదా అని వాళ్ళకి ఎక్స్ట్రా చేసి, నన్ను తలవట్లేదు కదా అని చెప్పి వీళ్ళకి తగ్గించేస్తే అసలు అది దేవుళ్ళే కాదు, అది విశ్వశక్తే కాదు. విశ్వశక్తి ఎప్పుడు సమానంగా వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది ఒకటే కర్మ సిద్ధాంతం. నువ్వేం చేసావో నీకు తిరిగి అది వస్తుంది. నాకేమొచ్చింది, ఎందుకు వచ్చింది అని అడగొద్దు. నాకే బోల్డ్ కష్టాలు ఉన్నాయన్న, శారీరక అనారోగ్యాలు బోల్డ్ ఉన్నాయి, నా భార్యకి శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, నా పిల్లలు చదువులే అవ్వలేదు, నేను బోల్డ్ ప్రాబ్లమ్స్లో ఉన్నా. నా ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు గొడవ, మీరు అడిగారని చెబుతున్నాను. నేను నా ప్రాబ్లం చెప్పకపోతే నేను మాట్లాడే శీర్షికలకి ఎవరైనా నాకు ప్రాబ్లం ఉంది అనుకుంటారు అసలు? ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్పి ఏంటి ఉపయోగం? ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం? మీకు చక్కేదో 4 మంచి విషయాలు చెబుతాను. ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి. మంచిగా మీరు కష్టాల్లో ఉన్నా మంచిగా ఉంటుంది తప్ప దారి లేదు. మంచిగా లేకపోతే కష్టాలు ఇంకా పెరుగుతాయి, చెడు చేసిన ఫలితాలు వస్తాయిగా. చెడు చేసామనుకోండి, చెడు చేసిన ఫలితాలు రాదు.
అందుకే పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినా మేము ధర్మం తప్పం అని ఎందుకన్నారు? ఎన్ని కష్టాలైనా రాని ధర్మం తప్పితే ఇంకా కష్టాలు వస్తాయి. అందుకని వాళ్ళ పక్కన కృష్ణ భగవానుడు ఉన్నాడు. కృష్ణ భగవానుడు ఉన్నాడు కానీ వాళ్ళకి ఏమైనా రాజ్యాలు ఇచ్చేసాడా, డబ్బులు ఇచ్చాడా, లేకపోతే అన్నం పెట్టాడా? ఏం చేశాడు కృష్ణ భగవానుడు? ఏం చేయలే, భగవద్గీత బోధించాడు అంతే. మీరు చూసుకోండి ఒకసారి. కృష్ణ భగవానుడు ఉన్నాడు, అప్పుడు మాయాజోదం ఆడుతున్నారు. కృష్ణ భగవానుడు రక్షించాలనుకుంటే వీళ్ళకి అనుకూలంగా పడేది కదా. శకునుగాడు చెప్పినట్టు ఎందుకు పడుతుంది? అనుకోలే. భగవంతుడు నీ పని నువ్వు చేసుకోమన్నాడు. నువ్వు జోదం ఆడటానికి వెళ్ళి అది నీ ఇష్టం, నీ ఆట నీది. మందైనా అంతే, మన ఆట మందే. అందులో ఓడిపోయావు కాబట్టి నీ ఆట నీది, ఆడుకున్నారు అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ అడవులకి వెళ్ళిపోయారు, అక్కడ భిక్షాన్నం తిన్నారు, బతికారు. సరే, ఎవరో సలహా ఇచ్చారు, అది వేరు. మళ్ళీ కథాపరంగా మామూలుగా తీసుకుందాం, మన జీవితాలకు తీసుకుందాం, అందులో మహిమలు తీసుకోబాకండి. వాళ్ళకి అక్షయ పాత్ర వచ్చింది అనేది కథాపరమైన విషయం. అది అక్షయ పాత్ర అంటే ఏంటి? తిండికి బట్టకి లోటు లేదు ఎక్కడికి వెళ్ళినా అని. ఏముందండి, అడవికి వెళ్ళినా 4 ఫలాలు తింటే తిండికి లోటే ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు జంతువులు బతకట్లా, జంతువులు మనలాగానే ట్రై చేస్తున్నాయి, వాటికి దొరకట్లా ఏదో ఒకటి. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నారండి. అందులో ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఒక రకం మనం మనిషి. మిగిలిన జంతువులన్నిటికీ అసలు పండించుకోవడం, ఉత్పత్తి చేయడం, దాచుకోవడం, ఈ ప్రాసెస్ ఎక్కడ ఉంది? సృష్టిలో ఉన్నటి మీద ఈ బతకాలి. ఏదో ఒకటి దొరుకుతూనే ఉంది కాబట్టి మనకైనా ఏదో ఒకటి దొరుకుద్ది అంతే. ఏమి లేకపోతే ఇంత భిక్షాన్నం దొరుకుద్ది. దాన్ని కష్టం అనుకోకూడదు కదా. మహాత్ములంతా భిక్షాన్నంతో బతికారు. రేపు ఒకవేళ భిక్షాన్నంతో బతకాల్సి వచ్చింది అనుకోండి నాబోటోడికి, అప్పుడు కష్టం అనుకోకూడదు, బతకడమే. పాండవులే బతికారని కథ రాశారుగా. మరి కృష్ణుడు ఉన్నాడుగా, భిక్షానంద ఎందుకంటే బతకటం? కృష్ణుడు ఉన్నాడుగా, ఎందుకు దుర్యోధనుడి మనసు మార్చేయచ్చుగా? యుద్ధం ఎందుకు? అలా కుదరదనే కదా యుద్ధం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని మహిమలు, కొన్ని ఇవి కలగపలకంగా తీసేసుకుంటాం. వచ్చిన ప్రాబ్లం అది కాదు. మన స్థితిలో తీసుకోవాలి, దైవ స్థితిలో తీసుకోకూడదు. మనం ఏ జ్ఞానాన్నైనా మన స్థితిలో, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎలా బతకాలి, ఇప్పుడు మన సమస్యలు ఏంటి, ఇక్కడి నుంచి ప్రయాణం ఏంటి, అది మనం తీసుకోవాల్సి. కొన్ని గ్రంథాల వైపు వచ్చినప్పుడు దైవస్థితిలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు దైవస్థితిలో ఆయన ద్రౌపదికి చీరలు ఇచ్చి రక్షించాడు, అది ఆయనకి తెలుసు, ద్రౌపదికి కూడా తెలియదు. ద్రౌపదికి చీరలు వస్తాయో రావో తెలియదు ఆయనకి. అందుకని మనకి ఇప్పుడు దేవుడు మనకి ఏదో పంపుతాడు అనకూడదు. మన స్థితిలో మనం బతకాలి. అలాగే పాండవులు భిక్షాన్నమే తిన్నారు. అక్షయ పాత్ర వస్తుందో రాదో తెలియదు. అక్షయ పాత్ర రావడం ఇవ్వడం అనేది దైవస్థితి. ఆ దైవస్థితిని మనం గెస్ చేయలేము, రావచ్చు రాకపోవచ్చు, అసలు దాన్ని మనం ఊహించకూడదంటే. అందుకే మహిమలు మాయల్లో అటే వెళ్ళొద్దు. అది మనకు అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. మన స్థితి వరకు మనం ఏం చేయగలం, అదే మన చేతిలో ఉంది. ఏం చేయగలం అంటే ఎప్పుడు మంచిగానే బతకాలి. ఎప్పుడూ మంచిగా బతకడం తప్ప నీ చేతిలో ఏమీ లేదు. ఎన్ని కథల ఉదాహరణ ఉన్నాయో. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ మన భ్రమ పెట్టించడానికి రాలేదు, మన్నే నేర్చుకోమని చెప్పడానికి వచ్చినాయి. నేను చెబుతున్నా కదా, లక్షల కోట్ల బిజినెస్ అండి మాది. వేల మందితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయండి. మంచినీళ్ల గ్లాసుకి నా చెయ్యి జాపక్కర్లా, నేను కూర్చున్న చోట నా చెయ్యి ఎక్కడ ఉందో మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి అక్కడ చేతిలో పెడతారు. అలా గడిచింది నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి మొత్తం వదిలేసాను నేను. ఇప్పుడు నా కూరగాయలు నేనే తెచ్చుకుంటా, నా కిరాణా సరుకులు నేనే తెచ్చుకుంటా. ఎప్పుడో 15 రోజులకాలు ఒకసారి వెళ్తే తెచ్చుకుంటా. జీవితకాలం మౌనం, అందరికీ నమస్కారం. నేను ఎవరితో ఘర్షణ పడను. మీ అన్ని మీరు తీసేసుకోండి, మీ బిజినెస్లు, మీ గొడవలు మీరు పడండి, నాదేమీ లేదు ఇందులో. నేను దేనికి పనికిరాని అనామకుడిని అని నేనే చెప్పి పక్క వచ్చా. అనామకుడిలాగానే బతుకుతున్నా. మరి బతకాలి తప్పదు అంతే. అయితే ఇలా అనాలి, నేను దేనికి పనికిరాని అనామకుడిని, నాదే తప్పు, అందరూ రైటే అని అనాలి. ఎదుటోళ్ళ మీద పడిపోకూడదు, ఎదుటోళ్ళని విమర్శించకూడదు, ఎదుటోళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేది ఎక్కడొచ్చింది అంటే 35 ఏళ్ళు ఇందులో ఆధ్యాత్మికంలో నడవబట్టి వచ్చిన స్వాంతన. మనసు ఉన్నదాంతో సర్దుకోవడానికి అలవాటు పడింది, మనసుకు నెమ్మది వచ్చింది. ఏదైనా మన జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఏమొచ్చినా మహాత్ములు వాళ్ళకి వచ్చినప్పుడు అనుభవించి, ఇలా అనుభవించి జీవించాలి తప్ప ఎగిరెగిరి అందరి మీద పడకూడదని నేర్పారు. అవును, రమణ మహర్షి ఎన్నో బాధలు పడ్డారు. ఆయన శరీరంతో ఎన్నో బాధలు పడ్డారు. ఆయన ఆత్మజ్ఞానం అనేది భావన, ఊహ. శారీరక పరంగా బోల్డ్ బాధలు పడ్డారు. రామకృష్ణ పరమహంస బోల్డ్ బాధలు పడ్డారు.
అలా అందరూ బాధలు పడ్డారు. ఓహో ఓకే, మనం కూడా వచ్చిన బాధలు పడదాం అనుకున్నా, కామ్గున్నా. ఎవరైనా అంతకంటే పోనీ ఏం చేయగలని చెప్పండి? ఎలా తప్పిపోతాయి బాధలు తప్పిపోవడానికి దారి ఉంది అసలు? అసలు తిండే లేని వాళ్ళు ఉన్నారండి బోడు మంది. రైల్వే స్టేషన్స్లో, ప్లాట్ఫారాల మీద, ఎక్కడెక్కడో బస్ స్టాండుల్లో, రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద పడుకొని ఉంటారండి. వేల మంది కనపడుతుంటారు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళకి ఏమైనా చేయగలమని. ఏం చేయగలను నేను ఒక్కడినే? నా వల్ల ఏమవుద్ది అసలు? ఇంత ప్రపంచంలో ఇన్ని గవర్నమెంట్లే చేయలేని పని మనం చేయగలమా? గవర్నమెంట్లు చేయలేకపోతున్నాయి. వాళ్ళని భిక్షకాలని ఆ ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళకి వసతి సౌకర్యాలు చేయలేకపోతున్నాయి గవర్నమెంట్లు. ఆ గవర్నమెంట్లు చేయలేని పని ఒక సామాన్యులు మనమేం చేయగలం? నమస్కారం పెట్టుకు వెళ్ళిపోవడం తప్ప, ఎవరి జీవితం వాళ్ళని జీవించుకోవడం తప్ప ఏం చేయలేం. ఎవరు ఏమీ చేయలేం. ఎందుకంటే రేపొద్దున ఆ ఫుట్పాత్ మీద స్టేజ్ నా బొట్టోడికి కూడా రావచ్చు. ఏముంది అందులో? అక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాంటి మనుషులు కదండి. ఇంకో అడుగు ముందుకేస్తే నెక్స్ట్ వచ్చేది అదే స్థితి, ఫుట్పాత్ స్థితే. ఎంతోమంది ఉన్నారు. ఎవరి కష్టాలు ఎవరికి ఏకరూ పెట్టక్కర్లేదండి. ఎవరి కష్టాలు తీర్చేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మాయలు మహిమలు లేవు. నీ బాధ నువ్వు పడాల్సిందే. ఎందుకు వచ్చిందో తెలియదు. అలా అందరికీ బాధలు ఉన్నాయి. బాధ లేని మనిషి భూమి మీద లేడు. అందరికీ కాలంలో కొన్నాళ్ళు బాధలు వస్తాయి, కొన్నాళ్ళు సుఖాలు వస్తాయి, కొన్నాళ్ళు బాధలు వస్తాయి, కొన్నాళ్ళు సుఖాలు వస్తాయి. బాధలు వచ్చినప్పుడు ప్రశ్నిస్తాం ఎందుకని, సుఖం వచ్చినప్పుడు ప్రశ్నించం ఎందుకు సుఖం వచ్చిందని అడగం. హాయిగా ఉంటుంది. ఎవరైనా సుఖ దుఃఖాల సమ్మేళనంతో జీవితాన్ని ఒక జీవితకాలం పాటు జీవించుకుంటూ వెళ్తారండి. ఎవరైనా భార్యాభర్తలు, తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్ని బంధాలు గొడవలతోనే ఉంటాయి. అసలు గొడవ పడని బంధం ఉండదు. కాకపోతే సర్దుకున్న వాళ్ళు గొడవను పెంచుకోరు. సర్దుకుంటారు చాలామంది, గొడవలు పెంచుకోరు. అందుకని అవి కలిసిమెలిసి ఉన్నట్టు మనకు కనబడతాయి. అసలు గొడవ లేని, మనసుకు బాధ కలగని బంధమే ఉండదండి ప్రపంచంలో. అయితే ఇందులో సర్దుకున్న వాళ్ళ జీవితాలు, కుటుంబాలు హాయిగా వెళ్ళిపోతాయి. ఎందుకని? కొంత సర్దుకున్నాం కనుక మనకు ఒకరికొకరు సహకారంగా ఉంటారు. సర్దుకోలేని వాళ్ళు విడిపోతుంటారు. మళ్ళీ దానికి రీజన్స్ చెప్పొద్దు. ఎంత కారణమా, అంత కారణమా, ఎంత సర్దుకుంటామా, అంత సర్దుకుంటామా. నేనే చెప్పాక మా వాళ్ళతో విడిపోయాను. నేను సర్దుకోలేక విడిపోయాను కాబట్టి ఇప్పుడు నాకేమీ లేదు. నాకు ధన సంపాదన లేదు, మనుషులు లేరు, కీర్తి లేదు. నా అన్ని నేనే చేసుకోవాలి. నా పిల్లలు తక్కువ స్థాయికి వచ్చేసారు. మరి నేను అందులోనే ఉండుంటే నా స్థాయి బ్రహ్మాండంగా ఉండేది. ఏంటి? భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా. కానీ నేను ఇప్పుడు మానసికంగా చాలా హాయిగా ఉన్నా. ఎందుకంటే నాకు అసలు ఒత్తిడే లేదు. అందులో ఉన్నప్పుడు డబ్బు కనపడుతుంది, కీర్తి కనపడుతుంది, మనుషులు కనపడుతున్నారు, అన్నీ కనపడుతున్నాయి. కానీ నేను అశాంతిగా ఉన్నా. మొత్తం అశాంతిగానే ఉన్నా. అలజడి, గందరగోళంగా ఉన్నా. ఇప్పుడు అలజడి లేదు, గందరగోళం లేదు, డబ్బు లేదు, కీర్తి లేదు, మనుషులు లేరు, ఏమీ లేవు. అన్నీ ప్రశాంతంగా ఉంది. అవి లేవని ఏడెత్తేటప్పుడు మరి ఇది అవన్నీ కావాలంటే గందరగోళం వస్తుంది. గందరగోళం వద్దు, ప్రశాంతత కావాలంటే అవి కూడా పోతాయి. అవి ఉండి నాకు ప్రశాంతత కావాలంటే రెండు అవా కావాలి, బోవా కావాలంటే కుదిరేది కాదు. అంతే సింపుల్. అందుకే మహాత్ములు లేని వాళ్ళు ఎవరైనా మీరు చూడండి. ఓ రమణ మహర్షిని తీసుకోండి, ఓ సాయిబాబాని తీసుకోండి, ఓ రామకృష్ణ పరమహంసని తీసుకోండి, మీకు తెలిసిన ఎవరైనా మహాత్ముల్ని చూడండి. సామాన్యమైన భిక్షాన్నంతో మూల కూర్చొని జీవితం గడిపారు తప్ప వాళ్ళు ఏ ఆడంబరాలు కోరుకోలేదు. విపరీతమైన శారీరకమైన సమస్యలు, చుట్టూ ఉన్న శిష్యులతో, మనుషులతో అనేక బాధలు పడ్డారు. కానీ దాన్ని అనుభవించారు. ఏది పెంచుకోలేదు. ఎందుకు పెంచుకోలేదంటే పెరిగిన కొద్దీ ఆందోళనలు పెరుగుతాయి, అలజడులు పెరుగుతాయి, గందరగోళాలు పెరుగుతాయి. ఎంత తక్కువలో ఉంటే అంత శాంతిగా ఉండొచ్చు. ఆ సత్యాన్ని చాటి చెప్పారు అందరికీ. ఆ సత్యాన్ని చాటి చెప్పారు. ఇప్పుడు మన కష్టాలు ఎవరో, ఇప్పుడు నా కష్టాలు ఉన్నాయి చెబుతా, ఎవరు తీరుస్తారు చెప్పండి? ఎందుకు తీరుస్తారు? అసలు నా కోసం ఎవరు బతుకుతారు? నా కోసం నేనే బతకాలి. ఎవరి కోసం వాళ్ళు బతకాలి? నా బతుకు నేను బతకడానికి వచ్చాను. నా బతుకు నేను బతికే దాంట్లో నేను భార్యను తెచ్చుకున్నాను. నా సుఖం కోసం తెచ్చుకున్నాను. ఆవిడ సుఖం కోసం నన్ను తెచ్చుకుంది ఆవిడ జీవితంలోకి. సరే, ఇద్దరం ఏదో కలిసిమెలిసి ఉన్నాం. ఇంకా గొడవ గోల, విడిపోదాం అనుకుంటే విడిపోవటం లేదు. ఎందుకు గొడవ గోల అనుకుంటే అదే ఆధ్యాత్మికత నేర్పేది. లేకపోతే నేను నా భార్య కూడా విడిపోయేవాళ్ళం. ఏముంది అందులో? గొడవ లేని కుటుంబమే ఉండదుగా.
ఆధ్యాత్మికత భక్తి మంచి నేర్పేది ఏంటంటే సర్దుబాటు కలిసి ఉండటం వల్ల ఏమైంది, నా పిల్లలిద్దరికి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నాం. ఎక్కడ విడిపోతామో అక్కడ పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు, ఎవరో ఒకళ్ళే మిగులుతారు. ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళదే బాధ్యత అయిపోద్ది. అది ఏదైనా జరగనివ్వండి, కర్మ మీద పడవచ్చు, లేదా కొంతమందికి చనిపోవచ్చు, కొంతమందికి పరిస్థితులు బాగా విడిపోవచ్చు. ఏది జరిగింది అనేది తెలియదు. బోల్డ్ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, అనేక రకాల విచిత్రమైనటువంటి జరుగుతూ ఉంటాయి, నిత్యం జరుగుతూనే ఉంటాయి. వీటికి అంతు లేదు. ఒక్క మనిషి కూడా శరీరపరంగా మనసు పరంగా ఒక్కళ్ళు కూడా శాంతిగా ఉండరండి. అది ఎల్లకాలం కాదు, ఎప్పుడూ శాంతిగా ఉండరు, ఎప్పుడు అశాంతిగానే ఉండరు. శాంతి అశాంతులు వచ్చి వెళ్ళిపోతుంటాయి, సుఖ దుఃఖాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి. సుఖం వస్తే వెళ్ళిపోద్ది, దుఃఖం వస్తుంది. దుఃఖం వస్తే వెళ్ళిపోద్ది, సుఖం వస్తుంది. శాంతి వస్తే వెళ్ళిపోద్ది, అశాంతి వస్తుంది. అశాంతి వస్తే వెళ్ళిపోద్ది, శాంతి వస్తుంది. ఇంతే జీవితం ఎప్పుడు మార్పు కదలికలో. ఇందులో ఎవరు ఎవరికి ఏం చేయగలరో. మరి ఏమీ చేయలేనప్పుడు ఎందుకంటే ఆధ్యాత్మికత చెప్పడం అంటే చెప్పేవాళ్ళని ప్రశ్నించడం కాదు. ఆధ్యాత్మికత చెప్పడం అని చెప్పేవాడు కూడా బాధలు అనిపిస్తూనే చెబుతున్నాడు, అడిగాని సాగిపోయి చెప్పట్లా. ఎవరో ఎవరికి ఇక్కడ ఏమీ తీర్చలేరు. ఏమంటే ఆధ్యాత్మికత చెప్పేవాళ్ళు మీ కష్టాలు తీర్చేవాళ్ళు అయితే, గురువులో మహాత్ములో లేకపోతే ఏదో ఒకటి మతాలో దేవుళ్ళో మీ కష్టాలు తీర్చగలిగిన వాళ్ళు అయితే వాళ్ళు మీ దగ్గర చిల్లర డబ్బులు ఎందుకు తీసుకుంటారండి? చాలా సింపుల్ కదా అసలు. ఇది డబ్బులు అడగని మతం ఉందా? డబ్బులు అడగని ప్రార్థనాలయం ఉందా? డబ్బులు తీసుకునేటువంటి ప్రార్థనాలయం ఉందా చెప్పండి. ఇప్పుడు అసలు ఆ దేవుడు ఆ ప్రార్థనాలయాన్ని రక్షించుకోవచ్చుగా. నేను దేవుడిని విమర్శించట్లా, మనుషులు చేసుకున్న ఏర్పాటు, మంచి నేర్పడం కోసం ప్రార్థనాలయాలు అనేది, మతాలనేది, మార్గాలనేది ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ప్రజల్ని మంచిగా ఉండండి అని నిరంతరం గుర్తు చేయడం కోసం దేవుడు అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థ దేవుడు చేసిన ఏర్పాటు కాదు, మనుషులు చేసిన ఏర్పాటు. ఆ వ్యవస్థ నడవాలంటే దానికి డబ్బు కావాలి, దానికి సేవ చేసే మనుషులు కావాలి. అందుకని నిరంతరం డబ్బు అడుగుతారు, మనుషులను వచ్చి సేవ చేయమంటారు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు అడిగి నువ్వు వచ్చి సేవ చేయమనే వాళ్ళు నీకేం మేలు చేస్తారు? నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు మేలు చేసేయాలి, నేను రూపాయి ఇచ్చాను, ఆయన ఎప్పటికైనా నాకు ₹1,00,000 ఇస్తాడని. నీ భ్రాంతి అది. అలా నిన్ను చెప్పి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మబాగా వాళ్ళు మోసం చేస్తున్నారని కొన్ని వందల వేల సార్లు చెప్తున్నా నేను. అనేక మంది మా నిజాయితీ పరులు ఆ విషయం చెబుతూనే ఉన్నారు. ఒక వ్యవస్థ ఇది, అంతే తప్ప నేను దేవుణ్ణి పూజించటమే గొప్ప, ఆధ్యాత్మికంలోకి వెళ్ళటమే గొప్ప, లేదా నేను సాధనలు చేయటమే గొప్ప అంటే అసలు నేను అన్నం తింటే ఎవరికి గొప్ప? నేను అన్నం తింటాం నా బతుకు కోసం, అలాగే నేను దేవుణ్ణి తెలుసుకుంటే నా కోసం, నేను సాధన చేసుకుంటే నా కోసం. ఎవరికి ఏమీ లేదు అసలు ఇక్కడ ప్రపంచంలో. మన చావు, మన బతుకు, మన కష్టము, మన సుఖము ఎవరికి ఏ సంబంధం లేదు. అది మనదే. మన చావు మనదే, మన పుట్టుక మనదే. ఆ మధ్యలో పడేదంతా మనం పడాల్సిందే. ఎవరు పట్టించుకుంటారు? ఎవరో పట్టించుకోరు. ఒకవేళ భార్య, భర్త, కుటుంబ సభ్యులు ఉన్నారండి, భార్యకి అనారోగ్యం వచ్చింది, భర్త తగ్గించగలరా? ట్రై చేయండి. ఎంతమంది కుటుంబాలలో తల్లిదండ్రుల కళ్ళ ముందు పిల్లలు చనిపోయారు, ఎంతమంది కుటుంబాలలో పిల్లల కళ్ళ ముందు తల్లిదండ్రులు చనిపోయారు, ఎన్ని కుటుంబాలలో భర్త ముందు భార్య, భార్య ముందు భర్త చనిపోతుంటే నిస్సహాయంగా అలా చూస్తున్నారు. ఎవరెవరిని రక్షించగలరు? ఎవరి కర్మాళ్ళు అనుభవించడానికి వచ్చారు. ఊరికనే మనం బంధాలు వేసుకున్నాం దగ్గర. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆధ్యాత్మికత అనేది మీకు ఏదో లాభాలు చేకూర్చేది కాదు. మతము, దేవుడు, ప్రార్థనాలయాలు, గురువులు, భక్తి విధానాలు ఏవో మీకు లాభాలను చేకూర్చి పెట్టే వ్యాపార సంస్థలు కాదు. కేవలము మంచిగా ఉండండి. మంచిగా ఉంటే మీరు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి భూమి మీద పనిచేస్తుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు కష్టాలు పడకుండా ఉంటారు. కేవలం మీరు ఏ స్థితిలో ఉన్నా మంచిగా మాత్రమే ఉండండి, చెడు చేయబాకండి అని చెప్పటానికి వచ్చినవి మాత్రమే. మంచిని ప్రమోట్ చేయటానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ దేవుడు, మతము, మార్గము, గురువు, విధానము. ఆ మంచిని ప్రమోట్ చేసేవాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తుంటే ముందే చెప్పాను, మీ డబ్బులు అడిగి, మీ సేవలు అడిగి నీకు లాభం వస్తుంది, నువ్వు దేవుడికి 100 ఇవ్వు నీకు 1000 ఇస్తాడు అనేవాళ్ళు ఉంటే నమ్మకండి, అది మోసం అని ముందే చెబుతున్నాను. నువ్వు 100 ఇస్తే 1000 ఇచ్చే దేవుడు ఆ 100 ఆయనే ఉంచుకొని 900 నీకు ఇవ్వచ్చు కదా. ఆ ప్రశ్న మనం వేసుకోం, ఎందుకంటే మనకు ఆశ, కోరిక కాబట్టి. అలానే బాధలు అనుభవించేటప్పుడు ఎవరి బాధలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకుండో బాధలన్నీ ఎక్కువగానే ఉంటాయి.
ఎవరికైనా ఎక్కువగానే ఉంటాయి. ఉండవని ఎవరు చెప్పారు? నా బాధలన్నీ నాకు ఎక్కువే. కానీ ఎవరికి ఎక్కువ? నాకు ఎక్కువ. మీకెందుకు ఎక్కువ? నా బాధలతో మీకేం పని అసలు? అలాగే మీ బాధలతో నాకు పని లేదు, ఎవరి బాధలతో ఎవరికి పని లేదు. అసలు చెప్పాం కదండి, భర్త పడుతున్నటువంటి శారీరక మానసిక అనారోగ్యాలను భార్య తీర్చలేదు. భార్య పడే శారీరక మానసిక అనారోగ్యాలని భర్త తీర్చలేడు. ఏ బంధము ఎవరిది తీర్చలేదు. అలా చూస్తా నిస్సహాయంగా ఉండిపోయి ఎంతమంది కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ బంధాలు, బంధుత్వాలు ఎగిరిపోతుంటే నిస్సహాయంగా చూడటమే తప్ప ఈ ప్రపంచంలో ఏమన్నా చేయగలిగామా? ఎంతమంది చనిపోతున్నారు అసలు ఒక రోజుకి? వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకోండి. వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకోమని చెప్పేదే ఆత్మజ్ఞానం. ఇంకా భక్తిలో ఉన్న మీకు దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడని ఆ కథలు అక్కడక్కడ వస్తాయి. ఆత్మజ్ఞానంలో అసలు ఆ విషయమే లేదు. నువ్వు ఒక అనంత శక్తి ఉంది, విశ్వశక్తి. ఆ విశ్వశక్తివి నువ్వే. శరీరం పోద్ది, శరీరం 100 ఏళ్ళు ఆయువు అంతే, దాని పరిమితి. 90కి పోద్దా, 80కి పోద్దా, 70కి పోద్దా, పోద్ది. ఈ శరీరం ఉన్నన్నాళ్ళు శరీరం నిజమే, అబద్ధమని ఎవరు చెప్పలే అసలు. మరి ఆత్మశక్తిని ఎందుకు తెలుసుకోవటం అంటే, శరీరమే నిజం అనుకోని బోళ్ళు తప్పులు చేసేస్తావేమో, ఇప్పుడు ఆ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఆత్మశక్తి అన్నది నిజమే, అబద్ధం కాదు. అది తెలుసుకుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టి ఇదిగో ఈ శరీరంతో ఇన్ని పాటలు పడక్కర్లేదు అని చెప్పారు. అంతే. నువ్వు మళ్ళీ 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 ఇలా పుట్టి మళ్ళీ ఈ శరీరంతో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని కన్నీళ్లు పడక్కర్లేదు. నువ్వు నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకో, ఎలాగోలా తిప్పలు పడి అని చెప్పారు. అంతే తప్ప నువ్వు ఆ ప్రయత్నం చేస్తుంటే నీకు దారిలో అన్ని ఏర్పాట్లు చేసేవి పడతాయి. నీకు ఏ ఇబ్బందులు రాకుండా నీ నడకంతా ఆత్మజ్ఞానం దాకా తీసుకెళ్ళిపోయి నేను అనంత ఆత్మశక్తిలో కలిపేస్తుంది. నీకు నీ కుటుంబానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారని ఎవరూ చెప్పలే అసలు. నానా తిప్పలో పడి వెళ్ళారు ఇక్కడ, నానా తిప్పలో. కబీర్ గారి గురించి అయితే మీకు చెప్పాను చాలాసార్లు. కబీర్ గారి ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అన్నం పెడతాం కోసం వాళ్ళ భార్య కిరాణా షాపుకి వెళ్ళి అప్పిమ్మని అడిగితే కిరాణా షాపు వాడు ఆమెని నువ్వు వచ్చి నాతో పడుకోమని అడిగాడు. నీ అప్పు తీరుస్తాను, పాత బాకీ కూడా ఇంక పోలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తవి అడుగుతున్నావు, అందుకని నేను అడిగినప్పుడల్లా నువ్వు వచ్చి నాతో గడిపెళ్ళు, నువ్వు అందగెత్తివి, నాకు నీ మీద కోరిక పుట్టింది, అప్పుడు నీకు సరుకులు ఇస్తా ఉంటాను అన్నాడు. మరి కబీర్ గారి మహాత్ముడే, దేవుడే, ఇప్పుడు కూడా పూజించుకుంటారు బోళ్ళు మంది. ఆయన చెప్పినటువంటి గ్రంథాల సారం చదువుకుంటూ ఉంటారు. ఆయన భార్యగా ఆయన చెప్పలు తప్పలేదు, ఎవరిని వదిలేరు ఇక్కడ. పాండవుల భార్యని ఏకంగా బట్టలు కూడా తీసేమన్నారు. మనకింకా అంత అవమానాలు ఏం జరగలేదు, మన ఊరిని పైపైన కష్టాల్లో వెళ్తున్నాం అంతే. అది కూడా ఆర్థిక కష్టాలు అయ్యో. అది మన పిల్లలను చూసి మన వాళ్ళని చూసి మనకు దుఃఖం తన్నుకొస్తుంది, అందులో అనుమానం ఏం లేదు. నాకు నా కుటుంబాన్ని చూసినప్పుడు వస్తుంది, కానీ సత్యం మారదు. అందుకని ఏంటి, ఇంత దుఃఖాలు పొంగుకొచ్చేసినప్పుడు, ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను అనిపించినప్పుడు, ఇదిగో నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు ఉన్నాడు, నీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న కబీర్ గారు ఉన్నారు, నీకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న పాండవులు ఉన్నారు, నీకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న రామచంద్రుడు ఉన్నాడు. ఇలా నీకంటే ఎక్కువ సమస్యలు. అసలు కృష్ణుడిని చిన్నప్పటి నుంచి చంపడానికే ప్రయత్నించారు. కృష్ణుడు పుట్టక ముందు నుంచి సావు రెడీగా ఉంది ఆయన కోసం. కంసుడు కూర్చున్నాడు, పుట్టక ముందే చంపేద్దామని. ఎప్పుడు పుడితే అప్పుడు చంపేద్దామని వాళ్ళ అమ్మా నాన్న జైల్లో పెట్టి కూర్చున్నాడు. అసలు చావు ఆయన వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా ఇవన్నీ నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయని అనేక గ్రంథాల ద్వారా, ఆధ్యాత్మిక సాహిత్యం ద్వారా కొంచెం మన కష్టాల్లో మనకి ఓదార్పు కలగటానికి నీకంటే ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా నీకంటే ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. నీదే కష్టాలు అనుకోవాక, కష్టం అనేది శరీరం ధరించిన అందరికీ సహజ విషయము, సామాన్య విషయము అని చెప్పే ప్రయత్నం చేశారు. బుద్ధుడు ఎలా చనిపోయాడు తెలుసా మీకు? బుద్ధుడు తినేటువంటి ఆహారంలో విషం కలిసింది. విషాన్నం తిని కడుపు నొప్పితో బాధతో భరించలేక చచ్చిపోయాడు. ఆయనేం మామూలుగా చనిపోలా, విషాన్నంతో చనిపోయాడు ఆయన. అలా అని పాపం ఆయన పక్కన ఉన్న శిష్యులకి చెప్పాడు, విషాన్నం పెట్టింది ఎవరో దుర్మార్గులు, శత్రుత్వంతో ఆయన చంపేయాలని పెట్టలా. ఆయన్ని పాపం ఎంతో ప్రేమించేటువంటి ఆయన శిష్యుడే, ఆయన శిష్యుడు లాంటి వాడే పాపం ఇంటికి భిక్షకు పిలిచాడు ఆయన్ని, ఆయన శిష్యుల్ని. అది ఏదో ఒక పదార్థంలో వండిన తేడానో సంథింగ్, మరి ఏం జరిగిందో అది విషాన్నం అయింది.
బుద్ధుడు చెప్పాడు, నాయన అది మీరు ఎవరో తినకండి, ఇది నేను తింటాను, మిగిలిన వాళ్ళు తినకండి అని చెప్పి అది తిని చనిపోయాడు. ఆయన ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఆయనకు తెలుసు తిని చనిపోతానని. అలాగే యేసుక్రీస్తుని తన శిష్యుడే అప్పచెప్పాడు. ఆయనకి తన సొంత శిష్యుడు యేసుక్రీస్తు అడ్రస్ చెప్పి ఆయన అప్పచెప్పి ఉండకపోతే యేసుక్రీస్తుల వారిని సెలవేయడం కుదిరేది కాదు. ఆయన సొంత శిష్యుడే పట్టించాడు తీసుకెళ్ళి. ఆ విషయం ఆయనకి తెలుసు. నా శిష్యుల్లో ఒకడు దొంగ ఉన్నాడు, ఆయన నన్ను పట్టిస్తున్నాడు అని కూడా ఆయనకి తెలుసు. ఏం చేయాలి ఇప్పుడు? పట్టిస్తాడు, ఆడి బుద్ధి అది. అలాంటి శిష్యుడిగా పక్కనే తిరుగుతున్నాడు. అలాంటి భర్తలు ఉంటారు, అలాంటి భార్యలు ఉంటారు, అలాంటి సమస్యలు వస్తాయి. వాళ్ళు అసలు చావుకే వెళ్ళిపోయారు వీళ్ళ వలన. మనం ఇంకా కష్టాలు పడితే బతికే ఉన్నాం. ఏదో కూలో నాలో చేసుకుంటే మన జీవితం వెళ్ళిపోద్ది. కాకపోతే మనసు కష్టాలకు ఇబ్బందిగా ఉంది. మనకి ఇబ్బంది పడటం తప్పు లేదు, ఇబ్బంది ఉంటుంది. కానీ ఇబ్బంది లేని మనిషి భూమి మీద లేడు. మీకు తెలుసా, ప్రస్తుతం మన దేశంలో, దాని దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో కుబేరుడు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ముఖేష్ అంబానీ. మొత్తం మన ఇండియాలో ఒక పావు వంతు బిజినెస్లన్నీ ఆయనయే. ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉందో వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళ అబ్బాయికి జబ్బు ఉంది, స్టెరాయిడ్స్ వాడతారు. చిన్నప్పటి నుంచి ఆస్మా పేషెంట్. ఎంత లావును ఉబ్బిపోయి ఊరిపోయాడు. ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకు బోరు నేడుస్తూ ఉంటాడు. మన భారతదేశంలో సగం ఆస్తుంది ఆయనకి. మరి డాక్టర్లు, ప్రపంచ డాక్టర్లు ఎవరో తగ్గించలేకపోతున్నారు. అవదో అంత ఆస్తి ఉంది, ఆయన చేసుకోగలడు. ఇప్పుడు ఎంత దుఃఖం అయింది. ముఖేష్ అంబానీకి డబ్బు ఉంది, బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు అని మనం అనుకుంటే అలాగూ సొంత కొడుకుని ఎదురుగుండా పెట్టుకొని ఇన్ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉండి ఆయన కింద పనిచేసేవాళ్ళే లక్షల మంది, కోట్ల మంది ఆయన బిజినెస్లో పనిచేసేవాళ్ళు ఉండి తన సొంత కొడుకు అంత అనారోగ్యంతో తిరుగుతుంటే ఆ తండ్రి హృదయం లోపల ఛిద్రమైపోతూ ఉంటుంది. మనం ఇంకా డబ్బు లేదు, ఉద్యోగం లేదు ఇట్ట అనుకుంటున్నాం. ఆయనకి అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఏ వైద్యమైనా చేయించగలడు ఆయన. మీరు కావాలంటే ఒకసారి నెట్లోకి వెళ్ళి కూర్చోండి. అంటే ఇక్కడ దుఃఖం లేని వాళ్ళు ఎవరో, అది నేను చెప్పదచ్చింది. అలా అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి, వేల కోట్ల వ్యాపారాలు చేసి నష్టపోయి కోర్టు కేసులు అయిపోయి జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుందని ఇతర దేశాలు పారిపోయారు. అక్కడ ఉన్నారు ఇతర దేశాల్లో. కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు. కష్టం లేని మనిషి భూమి మీద ఉండడండి, ఉండడు. కాకపోతే ఏంటంటే ఈ ఆధ్యాత్మికత చెప్పేది, ఇప్పుడు దేశాలు వదిలిపెట్టి పారిపోయారు, జైళ్లలో ఉన్నారు, నానా బాధలు, ఈ అప్పుల బాధలు పడలేకే కదా పారిపోయారు. జైళ్ళల్లో పడిన వాళ్ళు ఆడలే కదా. అందుకని ఆధ్యాత్మికత మొదటి నుంచి ఏమంటుందంటే, నాయన జాగ్రత్తగా ఉండు, ధర్మంగా ఉండు, అన్ని ధర్మంగానే చెయ్యి, తప్పులు చేస్తే ఇబ్బంది పడతావు. మరి జైళ్ళల్లో ఉండాల్సి వచ్చిందిగా, దేశాలు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చిందిగా, వాళ్ళు తప్పులు చేసిన బ్యాచ్. ఆధ్యాత్మికత అటుగా వెళ్ళకు, కష్టాలు వచ్చినా ఏదో ఉన్న చోట ఉండి ఏదో కల్లో గంజో తిని బతకొచ్చు, తప్పులు చేయకని చెబుతుంది. అంతకు మించి ఆధ్యాత్మికత మీకు ఏ సహాయం చేయదు. దేవుడు మీకు ఏ సహాయం చేయడు. దేవుడు మీకు సహాయం చేసి అన్ని ఇచ్చేటట్టయితే భూమి మీద అందరికీ ఇంకా ప్రయత్నించడం ఎందుకు? దేవుడే అందరికీ అన్ని పెట్టేస్తాడు. దేవుడు అనే కాన్సెప్ట్ మంచిని ప్రమోట్ చేయటానికి మాత్రమే ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. మంచితో పాటు సత్యం అది. నువ్వు శక్తివి అనేది సత్యం. దేహపరంగా అది సత్యం కాదు. దేహపరంగా నువ్వు 100 ఏళ్ళు ఇక్కడ ఉండాల్సిందే, ఈ దేహంతో బతకాల్సిందే, ఈ దేహంతో అన్నీ అనుభవించాల్సిందే, సుఖాలు అనుభవించాల్సిందే, దుఃఖాలు అనుభవించాల్సిందే, తప్పించుకోవడం కుదరదు. ఇప్పుడు ఆలోచించండి. ఎవరైనా మీరు ఎన్ని చరిత్రలు చదువుకుంటారో చదువుకోండి. మీరు చరిత్రలో మహాపురుషులని మనం పూజించే దేవుళ్ళు అందరూ కష్టాలు పడిన వాళ్ళేనండి. వాళ్ళు పడిన కష్టాలు అసలు మనం పడలా. యేసుక్రీస్తుకి సెలవేశారు. సెలవేయటం ఏంటి? ఓ చెక్కకి మేకులతో కొట్టి ఏలాడి తీశారండి, చంపకుండాను. ఆలోచించండి, మనిషి శరీరంలో మేకులు కొడితే ఎంత బాధగా ఉంటుందండి. చేతులు చెక్కకేసి కొట్టేశారు, మనం గోడకు మేకులు కొట్టినట్టు. కాళ్ళల్లో మేకులు కొట్టేశారు, చెక్కకి అలా ఏలాడి తీశారు ఆయన్ని. అసలు అంతకంటే దారుణమైన శిక్షలు ఉంటాయా? ఎంత దారుణం అండి. అలా ఎంతోమంది మహాత్ములు ఎన్నో బాధలు పడ్డారు, శారీరక బాధలు పడ్డారు, మానసిక బాధలు పడ్డారు. అయినా మహాత్ములు ఎందుకయ్యారు తెలుసా? అప్పుడు కూడా క్షమించారు. యుద్ధాలు చేయలేదు. పోనీ మానవుడు ఇలాగే ఉంటాడు, అజ్ఞానంతో ఉంటాడు, మనకు జ్ఞానం తెలుసు కదా, మనమే క్షమిద్దాం అనుకున్నాడు.
జ్ఞానం తెలియటం అంటే అది. నువ్వు అజ్ఞానంతో అయినా నీ తప్పులు చేస్తావు, నువ్వు జ్ఞానంతో అయితే ఓర్చుకుంటావు, రెండు ఒకటే. అప్పుడు తప్పుల ఫలితాన్ని అనుభవించాలిగా. దానికంటే బెటర్ జ్ఞానంతో మంచిగా ఓర్చుకోవడం బెటర్ కదా అని చెప్పారు, అంతే. అంతే తప్ప నువ్వు జ్ఞానంతో ఉంటే నీకు అన్ని సుఖాలు వస్తాయని చెప్పలా. జ్ఞానంతో ఓర్చుకుంటావా, అజ్ఞానంతో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తావా? శిక్షలు అనుభవించిన తప్పదుగా, అప్పుడే ఓర్చుకోవాలిగా. దాని బదులు జ్ఞానంతోనే మంచిగా ఓర్చుకుంటే కనీసం తృప్తి అన్నా ఉంటుందిగా, నేను మంచిగా బతికానని, నేనే తప్పు చేయలేదు మంచిగా బతికానని తృప్తి అన్న మిగులుద్దిగా. అది శరీర ధర్మాలు తప్పించుకోవడం కుదరదు. జీవితం ఉన్నంతకాలం శరీరం సత్యమే. ఆధ్యాత్మికత పేరు మీద కానీ, దేవుడి పేరు మీద కానీ, ఆత్మజ్ఞానం పేరు మీద కానీ మీకెవరో అబద్ధాలు చెప్పటం లేదు, మిమ్మల్ని ఎవరో మోసం చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా మీకు దేవుడు రక్షించేస్తాడు, ఆధ్యాత్మికత కాపాడేస్తుంది, మీకు అన్ని సమకూరుస్తుంది, భౌతిక వనరులన్నీ సమకూరిపోతాయి అని ఎవరన్నా చెబితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు. మంచిగా ఉంటే మంచిగా బతుకుతావు అని చెప్పారు, అంతే. మంచిగా ఉంటే మంచిగా బతకటం ఏంటి? తప్పులు చేయనివాడికి తప్పులు ఎందుకు వస్తాయి? ఎవరి దగ్గర అప్పు చేయలేదు అనుకో, మనం తిరిగి వచ్చి కట్టమని అడిగేవాడు ఎవడుంటాడు? మనని పక్క వాళ్ళ దగ్గర అప్పులు చేసేసి తినేసాం అనుకో, వాడు వచ్చి అడగడా? అడిగితే కష్టంగా ఉందా నాకు దేవుడు అంటే? మీరని నేనని కాదు, విషయం చెబుతున్నా. అలాగే తప్పులు చేస్తే ఎదుటోడు ఊరుకుంటాడు? తప్పు ఎవడో మనిషికే కదా చెయ్యాలి, ఆడెందుకు ఊరుకుంటాడు? అప్పు చేస్తే ఎలాగో, తప్పు చేస్తే ఎలాగ మళ్ళీ వచ్చి అడుగుతాడు. ఆ తప్పుకు ఫలితం చెల్లించాల్సి వస్తుంది, అంతే తప్ప ఆధ్యాత్మికత దైవ మార్గము ఎవరిని ప్రలోభ పెట్టదో. అలా ప్రలోభ పెట్టే దైవ మార్గాలు ఉంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. నిన్ను కేవలం నిజాయితీగా మంచిగా బతుకు, ఎందుకంటే నిజాయితీ మంచి మాత్రమే నీ జీవితంలో. నువ్వు పేదరికంలో ఉంటావా, ధనవంతుడిగా ఉంటావా అనవసరం. శాంతిగా బతకాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు నిజాయితీగా మంచిగా ఉండాల్సిందే, శాంతి ఉంటుంది నీకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అన్నది నాకు తెలుసు కదా, నాకు మనశ్శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటాను. నేనే తప్పు చేయలేదు, నాకు వచ్చే శిక్షలు కానీ, నాకు వచ్చే రక్షలు కానీ, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు హాయిగా ఉంది. ఉంటే 4 కూరలు వేసుకు ఎక్కువ తింటాను, లేకపోతే ఇంత మజ్జిగ పోసుకు పచ్చడి మెతుకులు తింటాను, కానీ హాయిగా ఉంటాను. ఉంటే 4 జతలు కట్టుకుంటాను, లేదా ఉన్న జతే ఉతుక్కొని కొట్టుకుంటాను, కానీ హాయిగా ఉంటాను. అలా మానసిక హాయిగా ఉంచేది మంచి. అందుకని జ్ఞానము మంచి నిరంతరం చెబుతూ ఉంటారు. అలా చెప్పటం వల్ల కొంతమంది అయినా మంచోళ్ళుగా మారుతూ ఉంటారు, లేని వాళ్ళని కొంత ఆదుకుంటూ ఉంటారు, తిండి లేని వాళ్ళకి తిండి పెడతా ఉంటారు. మరి దాన ధర్మాలు, దయా, జాలి, కరుణ, ప్రేమ, ఈ ఆధ్యాత్మికత చెప్పడం వల్లనే కొంతమంది అయినా ప్రజలు అక్కడక్కడ సహాయం చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో కుటుంబాలు సర్దుకొని బతుకుతున్నాయి. అరే జీవితం ఇలాగే ఉంటుందిలే, గొడవలు పడి విడిపోవటం ఎందుకు, అయ్యేందుకు ఇయ్యేందుకు, పిల్లలు దెబ్బతింటారు, వీళ్ళు దెబ్బతింటారని భార్యాభర్తలు ఎంతోమంది ఆధ్యాత్మికమైన కలిసి ఉన్న కుటుంబాలు నాకు తెలుసు. మన పిల్లల కోసం కలిసి ఉందాం, ఎందుకు ఈ గొడవని. ఎంతోమంది కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ అజ్ఞానం వాళ్ళు తెలుసుకొని, చిచ్చి నేను ఎందుకు ఇలా, నేను ఇదిగా ఉన్నానని. నాకు మొన్నే ఒక ఆయన కామెంట్లో పెట్టాడు, మీరు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే నా కామెంట్లోకి వెళ్ళి ఎత్తుక్కోండి. మొన్న పెట్టాడు, ఏమంటే మీ శీర్షికలన్నీ విని నేను నా కుటుంబం అద్భుతంగా ఉన్నాము, నేను సంవత్సరాల నుంచి మీరు చెబుతున్నాయన్నీ వింటున్నాను, మీకు చాలా వేల కృతజ్ఞతలని పెట్టాడు. కామెంట్లో చదువుకోండి, ఎక్కడో ఉంటుంది అది. ఎందుకో కారణం చెప్పాడు ఆయన. అది వరకు నేను కుటుంబ యజమానిని పెత్తనంగా ఉండేవాడిని, నాకంటే తక్కువ అనుకునేవాడిని, నా పిల్లలు, నా యొక్క భార్యలా. మీ అన్నీ విన్నాక నాకు అర్థమైంది, నా వాళ్ళని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాను. ఇప్పుడు మేమందరం ఎంతో హాయిగా చక్కగా ఉంటున్నాం అన్నాడు. అలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెబుతా ఉంటే కొంచెం అర్థమైన వాళ్ళు సుఖంగా ఉంటారు. సుఖమండి ఏముంది, మనం ఉండమేగా. నాకు సరిపోలేదు అంటే ఎక్కడికి సరిపోలేదండి. ముఖేష్ అంబానీ కూడా వాళ్ళ అబ్బాయిని చూసి ఏడుస్తున్నాడండి. భారతదేశంలో 1/4 ఆస్తి ఆయనదే ఉంటుందండి మొత్తం, కానీ వాళ్ళ అబ్బాయిని చూసి ఏడుస్తున్నాడు ఆయన కూడా. వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం లేదు, ఎప్పుడేమవుద్దో తెలియదు, చాలా అనారోగ్యంతో ఉంటాడు అతను, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాడు. కానీ మంచిది పాపం, ఆయనకు తగ్గిపోవాలి భగవత్ కృప వలన. వాళ్ళు బోళ్ళు వ్యాపారాలు చేసి లక్షల కోట్ల మందికి ఉపాధి కల్పించి బతికిస్తున్నారు. ఆ పుణ్యమైన ఆ అబ్బాయికి తగ్గిపోయి వాళ్ళు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు, అందుకని తెలిసిన ఈ వార్తలన్నీ. భగవంతుడు కృపచేత అతను బాగుండాలని కోరుకుందాం మనం కూడా. కానీ విషయం చెబుతున్నా, ఆయనకు కూడా దుఃఖం ఉంది. లక్షల కోట్లు ఉన్న ముఖేష్ అంబానీకి కూడా దుఃఖం ఉంది. అంటే డబ్బు రక్షించలేదు. ప్రపంచంలో ఏ వైద్యమైనా చేయించగలడు ఆయన,
కాబట్టి నాకేదో కష్టం వచ్చింది, నాకేదో బాధ వచ్చింది, ఇది లేదు అది, అది లేదు ఇది అనుకొని మనం దుఃఖపెట్టుకోవటం తప్ప ఎక్కడుంటే అక్కడ, ఎలా ఉంటే అలా అందులోంచి ముందుకు ఎలా ప్రయాణించాలో చూసుకోవటమే. నా చావు నాది, నా బతుకు నాది. ఏ దేవుడు, ఏ ఆధ్యాత్మికత, ఏ సంస్థ, ఏ గురువు, ఎవరికే వాగ్దానాలు ఏం చేయట్లేదు నిన్ను ఎవరో రక్షిస్తారని అలా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ చిల్లర కోసం. అది కూడా మీ చిల్లరతోనే పని లేదనుకోండి, అసలు మోసం చేయాల్సిన అవసరం ఏంది? ఎప్పుడు నిజమే చెప్పచ్చు, ఎప్పుడు చక్కగా నిజమే చెప్పచ్చు. అందుకే వీలైనంత వరకు ఎవరితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా, జ్ఞానం నిజం నిజాయితీగా చెప్పాలనుకున్న వాళ్ళు అసలు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు ప్రజలతో. పెట్టుకుంటే వాళ్ళు ఏదో మనకు మెయిల్ చేశారు, వీళ్ళు ఏదో మనకు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఏదో మనకు అనుకూలంగా ఉన్నారు, వీళ్ళు ఏదో మన జెండా పట్టుకున్నారు, జై కొడుతున్నారు, వీళ్ళకి అనుకూలంగా చేద్దాం, వాళ్ళకి అనుకూలంగా చేద్దాం, ఇలాంటి భావాలు వచ్చేస్తాయి. జ్ఞానం కరెక్ట్గా ఉన్నదన్నట్టుగా చెప్పాలనుకున్నప్పుడు అసలు సంబంధ బాంధవ్యమే లేకుండా ఉంటే చక్కగా చెప్పచ్చు. ఎదుటోడు చిల్లర కోసం చెప్పాలనుకో, ఎదుటోడికి అనుకూలంగా చెప్పాలి, నీకు లాభం వస్తుందని చెప్పాలి, నిన్ను ఎవరో కాపాడతారని చెప్పాలి, నిన్ను ఎవరో రక్షిస్తారని చెప్పాలి, నీకు అంత మేలు జరుగుద్దని చెప్పాలి. ఇవన్నీ చెప్పినాక చివరిలో నువ్వు చిల్లరేమని చెప్పాలి. ఆ చిల్లర పట్టుకొని నేను ఊరేగుతూ ఉంటాను, నన్ను నేను పెంచేసుకుంటా. ఇప్పుడు ఉన్నాయన్నీ మీకే కనపడతా ఉంటాయి, ఎత్తుక్కోండి. అందులో నిజాయితీ పరులు ఎవరో మీరే ఎత్తుక్కోండి. మీకు నిజాయితీ పరులు ఎవరు బాగా చెబుతున్నారు అది అని కాస్త మంచిగా ఉండండి. అసలు ఇంటరెస్ట్ అయితే వదిలేసేయండి. ఎవరేమంటారు? ఎవరిని ఇక్కడ బలవంతం చేసి వినమనేది లేదు, ఎవరెవరిని వినొద్దనేది లేదు. మీ స్వేచ్ఛ, మీ జీవితం మీ స్వేచ్ఛ. 4 మంచి మాటలు వింటే మంచిగా మారుతాం అనేది నిజం. ఎప్పటికి ఎంత మంచిగా మారుతామో తెలీదు. కొంచెం ఓదార్పు ఉంటుంది అనేది నిజం. ఎందుకంటే మళ్ళా కష్టపడేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు భూమి మీద అని తెలుస్తుంది. లేదనుకోండి మనకు భూతార్థంలో గొప్పగా కనపడతా ఉంటాయి. ఈ కష్టాలు భరించలేము, నా వల్ల కాదు, నేను తట్టుకోలేని ఇలా అనిపిస్తూ ఉంటుంది. అన్ని కష్టాలు అందరికీ ఉన్నాయండి. అసలు శరీరమే కష్టం అండి. శరీరం మరణం వచ్చే వరకు ఈ శరీరంతో ఉండటమే కష్టం. ఈ శరీరానికి రోజు అన్ని సమకూర్చాలి. ఎన్నిసార్లు తినాలి, ఎన్నిసార్లు మలమూత్ర విసర్జనలు, ధన సంపాదన, ఇవన్నీ చేసుకుంటా వెళ్తే మళ్ళీ చుట్టూ కుటుంబ సభ్యులు ఒకరితో పడి ఒకరితో పడక, సమాజము మళ్ళీ వాళ్ళతో పడి పడక, ఇవన్నీ అయితే వృద్ధాప్యం అని ఒకటి వస్తుంది. చచ్చినట్టు ఆ వృద్ధాప్యంలో ప్రతోడు నానా బాధలు పడాల్సిందే. చూపు తగ్గిపోద్ది, వెనుకడి తగ్గిపోద్ది, అరుగుదల తగ్గిపోద్ది, నడవలేరు, కదలలేరు, కూర్చోలేరు. ఓ పక్కన చావు రాదు, చావు రాకుండా ఇలా కూర్చోబెట్టి చంపుతూ ఉంటుంది. ఏది తిన్నా అరగదు, నానా రకాల మందులు, నానా రకాల వైద్యాలు, అవి ఏమి పనిచేయవు, తగ్గవు, కానీ వాడక తప్పదు. ఇలాంటి దుర్భరమైన స్థితి చివరిలో మళ్ళీ వృద్ధాప్యం ఒకటి ఉంది. ఇది అందరూ పడాల్సిందే. ఎలా తప్పుకుంటాం? అసలు మన చేతులు లేదు. సృష్టిలోకి వచ్చాం, సృష్టిలో ఉన్న జీవులు. ఆ ఉన్న స్థితికి తగ్గట్టుగా బుర్రను ట్యూన్ చేసుకొని ఎక్కువ ఏడవకుండా వెళ్ళడానికి ఉపయోగపడేది ఆధ్యాత్మికత. ఎందుకని అందరికీ ఇలాగే ఉందన్నప్పుడు కొంచెం ఏడుపు తగ్గుద్ది. అంటే ఏమో నాకు ఒక్కడికి ఇలా ఉంది, నా ఒక్కదానికి ఇలా ఉంది, అందరూ బాగున్నారంటే నా ఏడుపు లక్షల రెట్లు పెరిగిపోద్ది. లేదు నాయన, భూమి మీద పుట్టిన ప్రతోడికి దైవావతారాలతో సహా అందరికీ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇలాగే ఉన్నాయంటే ఓహో అందరూ ఇంతేనా అన్నప్పుడు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఎదుర్కొనే ధైర్యము, ఎదుర్కొనే సాహసము చేయగలుగుతాం. అంతే. ఆ ఉపశమనం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, మంచి కోసం మాత్రమే దేవుడు, మతము, భక్తి, మార్గము, ఆధ్యాత్మికత. అవేమీ మీకు ఎటువంటి లాభాలు చేకూర్చవు. మీ జీవితం మీరు గడపాల్సిందే. మీకు ఇష్టమైతే వినండి, ఇష్టం లేకపోతే మానేసేయండి. మిమ్మల్ని వినమని వినొద్దని ఎవడు చెబుతాడు? అసలు వింటే పుణ్యం నాకేదో వచ్చేసింది అనుకోబాకండి. వింటే పుణ్యం ఏంటి? ఏమింటే పుణ్యం? ఇప్పుడు దేవుడు అనుకుంటే పుణ్యం వస్తుందా? అప్పుడు అందరూ మానేసి పనులు చేయడం మానేసి చక్కగా దేవుళ్ళ నామాలు చేసుకుంటూ కూర్చుంటారు అందరూ. పుణ్యం వచ్చి అదే కాపాడేస్తే. ప్రపంచంలో ఎవడ పని ఆడు చేసుకోవాల్సిందే, ఎవడదాడు సంపాదించుకోవాల్సిందే, ఎవడదాడు తినాల్సిందే, ఎవడదాడు అన్ని రకాల బాధలు పడాల్సిందే, స్త్రీలైనా పురుషులైనా. మరి దేవుడు ఎందుకు? చెప్పే కదా, మంచిని నిరంతరం గుర్తు చేయడానికి, నీతి, నిజాయితీ, ధర్మము ఇలా ఉండు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఉంది. ఒక శక్తి ఈ సృష్టిని నడుపుతుంది అని నీకు తెలియాలి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం తప్పించుకోవచ్చు అని అనుకుని తప్పులు చేస్తావు, అదేం లేదు అనుకుని తప్పులు చేస్తావు, అంతకంటే ఎక్కువ కష్టాలు పడతావు.
ఆ సత్యం చెప్పడానికి తప్ప నీకు నేను అన్నీ సమకూర్చి మేలు చేసేస్తాననేది ఇక్కడ భూమి మీద ఏమీ లేదండి. అలా ఎవరన్నా చెప్పినా నమ్మకండి. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. కష్టము అనేది లేని వ్యక్తి భూమి మీద లేడు, ఉండటం కుదరదు. దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనే దాన్ని బట్టి అతని కష్టాన్ని అనుభవిస్తున్నాడా లేదా అనేది ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుందని ఎదుర్కొంటూ వెళ్ళిపోతారు చాలామంది. అంతే, ఎదుర్కోక ఏం చేస్తాం? ఇప్పుడు ఏడిస్తే కష్టం తీరిపోద్దా? నేను ఎదుర్కోనని భయపడిపోతే కష్టం తీరిపోద్దా? ఏది తీరదు. దాన్ని ఏడుస్తానో భయపడతానో ఎట్టగొట్ట దాన్ని దాటాల్సిందే. అలానే కష్టము శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు. వస్తే పోతాయి. అందుకని జ్ఞానం ఎవరైతే తెలుసుకున్నారో ఇవి వస్తే పోతాయి అని వాళ్ళు దాన్ని అలా అంటుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కూడా ఓహో ఇది వస్తుంది పోద్ది, పోన్లే సుఖం వచ్చింది ఓకే, దుఃఖమా సరే కాసేపు దుఃఖపడదాం పోద్ది, అది దాన్ని పోయే టైంకి అది పోద్ది, దుఃఖం తప్పదు అనుభవించాల్సిందే అని దుఃఖపడతాం. ఆ జ్ఞానం కొంచెం దాన్ని తగ్గిస్తుంది, ఉపశమనాన్ని ఇస్తుంది. అంతే తప్ప జ్ఞానం సుఖ దుఃఖాలు రాకుండా చేయదు. ఎప్పుడు దుఃఖాన్ని పోగొట్టే సుఖాలు మాత్రమే ఇవ్వదు. మతము ఇవ్వదు, దేవుడు ఇవ్వడు, జ్ఞానం ఇవ్వదు, ఆధ్యాత్మికత ఇవ్వదు, ఏది ఇవ్వదు. అందరూ అన్నీ అనుభవించారు. ఇంకా మీకు ఏమన్నా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. ఇలా ఎవరన్నా మీకు అన్ని సుఖాలే వస్తాయి అని చెబితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని కూడా చెబుతున్నారు. నాకు అర్థమైనంత, మీరు అడిగిన దానికి నాకు అనిపించినంత చెప్పాను. ఏమన్నా ఒకవేళ నేను తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఎవరికి ప్రపంచంలో ఎవరు చెప్పింది నచ్చదు. కొంతమందికి కొన్ని నచ్చుతాయి. మొత్తం ప్రపంచాన్ని ఎవరూ తృప్తిపరచలేము, అది అసంభవమైన విషయం. ఒకవేళ ఇందులో ఏమన్నా మీకు నచ్చిన విషయాలుండి మీ మనసుకు కొంచెం ఉపశమనంగా ఊరటగా ఉంటే తీసుకొని హాయిగా ఉండండి. లేదు ఏంటి ఇలా చెప్పాడు అనుకుంటే నన్ను క్షమించి వదిలేయండి. లేదా మీ మనసులో 4 తిట్లు తిట్టుకొని 2 కామెంట్లు 4 తిడతా పెట్టండి, పోనీ ఏం పోయింది. మీకు మీ లోపల కసన్నా తీరుతుంది, అంతకు మించి ఏముంది. అంతకు మించి నేనేం చేయలేను, ఎవరినేం చేయలేరు. ఎందుకంటే అందరి కుటుంబాలలోనూ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతుంటే నిస్సహాయంగా చూస్తా కూర్చున్నారు. అదే ఈ సృష్టి, ఎవరేం చేయలేరు. లేకపోతే వాళ్ళని చనిపోనిస్తారా? రక్షించుకోరు. అసలు వాళ్ళు చనిపోతారు, వాళ్ళని రక్షించుకోరు. ఇది ఇక్కడ కుదరవండి. ఇది ఇలాగే ఉంటుంది జీవితం. ఇది ఇంతే అనే జ్ఞానం ఉపశమనాన్ని ఇస్తుంది. అది చెప్పేదే ఆధ్యాత్మికత, భక్తి, జ్ఞానం. దేవుడు అనే కాన్సెప్ట్ మంచిగా ఉండండి అనే దాంతో మొదలవుతుంది. ఇది ఇంతే అనే దాంతో ఎండ్ అవుతుంది. అంతే. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పిన విశ్లేషణలు కేవలం నా సొంత అభిప్రాయాలు. నచ్చితే మీకేమన్నా ఉపయోగపడితే తీసుకోండి, నచ్చకపోతే అసలు వినబాకండి, వదిలేసేయండి. ఏముంది, ప్రపంచంలో ఎవరిని పూర్తిగా సాటిస్ఫై చేయలేరు. ప్రపంచం మొత్తానికి నచ్చేటట్టు ఏ ఒక్కడూ చెప్పలేడు. అసలు దైవావతారాలే మొత్తం ప్రపంచానికి నచ్చలే, అందుకని ఎవరి మతం వాళ్ళు పెట్టుకున్నారు. ఆఫ్టర్ ఆల్ నేను ఒక సామాన్యుడిని. ఏదైనా మీ అందరూ బాగుండాలని మాత్రం కోరుకోగలను అంతే, అంతకంటే ఏం చేయగలను. నేనే ఒక నిస్సహాయుడిని. నా జీవితమే ఎటు వెళ్తుందో నాకు తెలియదు. సృష్టి నడకలో అది ఎడు తీసుకుపోద్దో. గాలి వీస్తే ఎండుటాకులు ఎగిరిపోయినట్టు ఆ ఎడిపోతున్నాయో అలా జీవితాలు ఎగిరి వెళ్తూ ఉంటాయి అంతే. సృష్టి నడకది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుందాం. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరికి ఆ బాధలు పోవాలని, ఆవిడ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ జీవితం ఇంతే. ఎవరు ఎన్ని కోరుకున్నా జీవితం ఇలాగే నడుస్తుంది. ఇది ఇంతే అని అర్థమైన వాళ్ళు జీవితాన్ని చక్కగా తీసుకుంటారు. అదే జ్ఞానం, అంతే, ఏం లేదు. ఇది ఇంతే. అయితే మంచితో మొదలవుతుంది. ఆధ్యాత్మికత, భక్తి అనేది మంచిగా ఉండు అనే దాంతో మొదలయ్యి ఇది ఇంతే అనే దాంతో ఎండ్ అవుద్ది. అంతే. ఇది ఎలాగే ఉంటుంది. ఇది ఇంతే. జీవన్ముక్తుడైన శరీరం వదిలేయాల్సిందే, శారీరక బాధలు పడాల్సిందే. మోక్షం తెలుసుకున్నా, మోక్షాన్ని పొందిన శరీరం వదిలేయాల్సిందే, శారీరక బాధలు పడాల్సిందే. తప్పదు. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక్కసారి ఈ బాధలు, ఈ కష్టాలు పడుతూ ఈ ప్రశ్నని అడిగినటువంటి సోదరికి
ఆ సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ఆత్మశక్తి కొంచెం కనికరించి ఆ బాధలు పోగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. విన్నటువంటి శ్రోతల్లో కూడా సహృదయం ఉన్నవాళ్ళు కోరుకోండి, ఆవిడ బాగుండాలని, ఆవిడకి మేలు జరగాలని. ఆ భగవంతుడు తప్పకుండా మేలు చేసి మీకు మనశ్శాంతిని ప్రసాదించుగాక. శుభమస్తు.